సో మనం పర్క్విజిట్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. పర్క్విజిట్స్ అండర్ సెక్షన్ 17(2) గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో పర్క్విజిట్స్ మనం ఫస్ట్ 1 to 7A క్లాజెస్ వరకు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. సో 1 ఏంటంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్, 2 ఏంటంటే కన్సెషనల్ రెంట్, 3 ఏంటంటే ఇమ్యూనిటీ ఆర్ బెనిఫిట్ taxable in the hands of specified employees, 4 ఏంటంటే ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్, తర్వాత 5 ఏంటంటే అష్యూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఏదైనా ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటిది కడితేనే అని చెప్పేసి. తర్వాత స్వెట్ ఈక్విటీ షేర్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్పిఎఫ్ గానీ, ఎన్పిఎస్ గానీ, అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ గానీ 3 కలిపి మనకి ఫండ్ అనేది ఒకవేళ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7,50,000 పే చేస్తుంటే కనుక ఆ మొత్తం కూడా ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దాని మీద వచ్చే యాన్యువల్ ఎక్యురేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్ట్, డివిడెండ్ అవి కూడా ట్యాక్సిబుల్ అవుతాయని చెప్పేసి 7A గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం వాల్యూస్ సార్ ఎంత వాల్యూ ట్యాక్సిబుల్ చేయాలి అని చెప్పేసి అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ కి వాల్యూ కనుక్కున్నాం, కన్సెషనల్ రెంట్ కి మనం వాల్యూ అనేది కనుక్కున్నాం అమ్మా. 1 and 2 కి వాల్యూ అనేది కనుక్కోవడం నేర్చుకున్నాం. మరి మిగతా వాటికి వాల్యుయేషన్ అనేది మనం ఇప్పుడు చూడబోతాం. సో చూడడానికి ముందు అసలు వాల్యుయేషన్ అనేది ఎక్కడ ఇచ్చారు సార్ అని చెప్పేసి అంటే ఒక విషయం చూడాలమ్మా మనం. సో ఇక్కడ 17(2) రెడ్ విత్ రూల్ 3. 17(2) లో మనకి ఇవి ట్యాక్సిబుల్ అవుతాయి యాజ్ ఎ పర్క్విజిట్ ట్యాక్సిబుల్ అవుతాయని చెప్పేసి మాత్రమే చెప్పారమ్మా. మరి ఎంత వాల్యూ ట్యాక్సిబుల్ అవుతుంది అనేది ఎక్కడ చెప్పారంట? రూల్ 3 లో చెప్పారంటమ్మా. రూల్ 3 అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మనకి ఏవైతే చెప్పుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏవైతే మాట్లాడుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ ట్యాక్సిబిలిటీ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. సార్ పర్టికులర్ గా రెంట్ ఫ్రీ అకామిడేషన్ ట్యాక్సిబుల్ అని మాత్రమే 17(2) అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్పిందమ్మా. మరి ఇంకా రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ అనేది ఎలా కనుక్కోవాలని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారంటమ్మా? రూల్ 3. సో నెక్స్ట్, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా పర్క్విజిట్స్ మే బి డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ సెగ్మెంట్స్. కింద సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తారంట. ఏంటో చూద్దాం. పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. మా స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో మాత్రమే ట్యాక్సబుల్ చేసే కేసెస్ గురించి మాట్లాడుతున్నాడు. పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సబుల్ అయ్యే కేసెస్ గురించి మాట్లాడుతున్నాడు. స్పెసిఫైడ్ సెక్యూరిటీస్, స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ స్వెట్ ఈక్విటీ షేర్స్, స్వెట్ ఈక్విటీ షేర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ వాల్యూ అనేది ఎలా కనుక్కుంటాం చూద్దాం. తర్వాత ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు సూపరాన్యుయేషన్ ఫండ్, అలాగే అదర్ ఎగ్జామ్ట్ పర్క్విజిట్స్ లోనే ఎగ్జామ్టెడ్ ఉన్న ఆస్పెక్ట్స్ గురించి సెపరేట్ గా చెప్తున్నాడంట. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ గురించి చూద్దాం. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ what we need to discuss is perquisites taxable only in the hands of specified employees. Specified employees లోకి మాత్రమే, స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి చూడాలి. సార్ ఒక విషయం చెప్పండి, హూ ఈజ్ ఎ స్పెసిఫైడ్ ఎంప్లాయీ? స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే ఎవరు? జనరల్ గా ఒక చిన్న విషయం చెప్తాను, జనరల్ గా చెప్తున్నాను, ఇది నాట్ విత్ స్పెసిఫిక్ గా చెప్పట్లా. స్పెసిఫైడ్ ఎంప్లాయీ అని వీడు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం చూస్తే ఇంచుమించు అందరు ఎంప్లాయీస్ కవర్ అయిపోతారమ్మా. ఇంచుమించు అందరు ఎంప్లాయీస్ కవర్ అయిపోతారు. సో అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అనేది ఎవరు అనేది ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నాడమ్మా. So it may be certain perquisites are taxable only in the hands of specified employees. Thus, it is important to understand who will be falling under the definition of specified employees. 17(2)(3) defines the following as a specified employees. 17(2)(3) లో మనకి స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సబిలిటీ గురించి మనకి చెప్తున్నాడు కాబట్టి 17(2)(3) లో మనకి స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కూడా డిఫైన్ చేశారంట. ఎవరు అంట? డైరెక్టర్ who is also an employee in the employer company.
ఎంప్లాయర్ కంపెనీలో డైరెక్టర్ యాజ్ అన్ ఎంప్లాయీగా ఉంటే గనక అని చెప్పేసి అంటున్నాడు. జనరల్ గా డైరెక్టర్ ని మనం ఎంప్లాయీ అంటావాను అంటే ఎంప్లాయీ అనము అని చెప్పేసి చెప్పాం. కానీ ఎంప్లాయీని డైరెక్టర్ ని ఎంప్లాయీ అనేది ఒకే ఒక కేసులో ఇప్పుడంటే మేనేజింగ్ డైరెక్టర్ అమ్మ. హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్. సో హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ని మనం ఏమంటామంటే అక్కడ ఎంప్లాయీ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎంప్లాయర్ కంపెనీలో డైరెక్టర్ ఎంప్లాయీ అయితే కనుక అని చెప్పేసి చెప్పాడు. రైట్ సార్, నార్మల్ గా డైరెక్టర్స్ అందరూ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళకి ఇచ్చే శాలరీ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. జనరల్ గా డైరెక్టర్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది సార్? సిట్టింగ్ ఫీజు అని ఇస్తారమ్మా. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి సిట్టింగ్ ఫీజు అనేది ఇస్తారు. ఆ సిట్టింగ్ ఫీజు ఏదైతే పే చేస్తామో అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా. కానీ జస్ట్ వన్, సో డైరెక్టర్ అంటే ఇక్కడ డైరెక్టర్ ఎంప్లాయీ అంటే కనుక మనకి మేనేజింగ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్ వస్తారమ్మా. తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ హూ ఈజ్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. అమ్మా ఎక్కడైనా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి 20% అనేది ఓటింగ్ రైట్. సో 20% ఓటింగ్ రైట్ అంటే ఈక్విటీ పార్టిసిపేషన్ లో మనకి జనరల్ గా ఈక్విటీకి ఓటింగ్ అనేది ఉంటుందమ్మా. సో ఈక్విటీ పార్టిసిపేషన్ లో 20% కనుక మీకు ఉన్నట్లయితే ఆ 20% ని మనం ఏమంటామమ్మా ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్తారమ్మా. సో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చాలా చోట్ల వస్తుంది. అంటే ఇక్కడ మనం అట్లీస్ట్ ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయబడతారంటమ్మా. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే 20% ఆఫ్ ది ఓటింగ్ రైట్. ఇక్కడ చాలా చోట్ల వస్తుందమ్మా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చినా సరే 20% ఓటింగ్ రైట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. ఇన్ ద ఎంప్లాయర్ కంపెనీ అంటే నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఎంప్లాయీ కింద ట్రీట్ చేయబడుతూ ఇక్కడ హోల్ టైమ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కి శాలరీ పే చేస్తే అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ లోకి వస్తుంది. సో అదే డైరెక్టర్ కి నార్మల్ గా సిట్టింగ్ ఫీజు పే చేస్తే కనుక అది అదర్ సోర్సెస్ లోకి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. An employee who has substantial interest 20% of the voting right in the employer company or an employee not covered above. ఇక్కడ సెకండ్ కేసులో ఏం చెప్తున్నాడమ్మా? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి ఎంప్లాయీ డైరెక్టర్ అయితే ఎంప్లాయీ డైరెక్టర్ అంటే ఒకే ఒక సిచ్యువేషన్ వేర్ డైరెక్టర్ ఇస్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎంప్లాయీ and whatever the remuneration we pay to a managing director or whole time director will be considered as salary under the head income from salaries అని చెప్పి స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ మనం ఎంప్లాయీ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎంప్లాయీ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో తర్వాత సెకండ్ ఏమంటున్నాడమ్మా? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే ఒక ఎంప్లాయీకి 20% ఆఫ్ ది ఓటింగ్ రైట్ అంటే ఎక్కువ కనుక ఒక కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక వాడిని స్పెసిఫైడ్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేస్తారంటమ్మా. అలా కాకపోయినా సో ఇంకెలా అంటున్నాడమ్మా? an employee not covered above whose income under the head salaries excluding the value of all non-monetary benefits and amenities exceeds 50,000 అని చెప్పేసి అంటున్నాడమ్మా. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వాడి శాలరీ కనుక 50,000 ఎక్సీడ్ అయితేని అని చెప్పేసి అంటున్నాడు. ఇది పెర్ మంత్ కాదమ్మా, ఇది పెర్ యానం. 50,000 పెర్ యానం దాటితే కనుక వాడు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ లో కవర్ అవుతాడంట. అమ్మా ఇందాక ఫస్ట్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఎ స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఇక్కడ చెప్పిన కండిషన్స్ ప్రకారం అని చెప్పేసి. సో ఈ రోజుల్లో పెరానం 50,000 కంటే తక్కువకి ఎవరు కూడా చేయట్లేదమ్మా. సో 50,000 కంటే తక్కువకి జనరల్ గా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అందుకని ప్రతి ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతారని చెప్పేసి చెప్తున్నానమ్మా. సో కాబట్టి నెక్స్ట్, వైల్ కంప్యూటింగ్ ద లిమిట్ ఆఫ్ 50,000 లిమిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫాలోయింగ్ ఆర్ డిడక్టెడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో కొన్ని ఎక్స్క్లూడ్ చేయాల్సిన ఐటమ్స్ చెప్తున్నాడమ్మా. ఆల్ నాన్ మానిటరీ బెనిఫిట్స్. అమ్మ నాన్ మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏంటి, మానిటరీ అంటే ఏంటి? మానిటరీ వాల్యూ అనేది మనం ఇస్తే దాన్ని మానిటరీ బెనిఫిట్ అంటారు. అంటే మనీ వాల్యూలో
అంటే మనీ వాల్యూలో మనం ఇచ్చిన బెనిఫిట్స్ ని మానిటరీ బెనిఫిట్స్ అంటారమ్మా. నాన్ మానిటరీ అని చెప్పేసానంటే సపోజ్ నేను మీకు మీరు నా ఎంప్లాయీ అయితే కనుక నేను మీకు కార్ వాడుకోవడానికి ఇస్తున్నాను, లేకపోతే హౌస్ అనేది ఇస్తున్నాను, అంటే నా ప్రిన్సెస్ ని మీరు వాడుకోవడానికి ఇస్తున్నాను, ఉండడానికి, అలా మానిటరీ బెనిఫిట్స్ కానివి నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేసేసిన తర్వాత వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంట. ఎందుకంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీగా రెంట్ హౌస్ ఇస్తున్నాను అనుకోమ్మా, అది కూడా నాన్ మానిటరీయే, దానికి కూడా వాల్యూ కడుతున్నాం మనం. అలాంటి వాల్యూ అనేది ఇంక్లూడ్ చేయకుండా మన శాలరీ అనేది చూడాలంట. సో ఆల్ నాన్ మానిటరీ బెనిఫిట్స్ ని మైనస్ చేసేసి చూడాలంట. డిడక్టెడ్ ఆర్ ఎక్స్క్లూడ్ చేసి, అంటే అలాంటి నాన్ మానిటరీ బెనిఫిట్స్ తీసేసి మానిటరీ బెనిఫిట్స్ విచ్ ఆర్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10 మనీ ఇస్తున్నాం కానీ అవన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10 ప్రకారం ఎగ్జామ్షన్ ఏమో వస్తున్నట్లయితే అన్ని తీసేస్తాం. మానిటరీ బెనిఫిట్స్ లో కూడా ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న దాంట్లో సెక్షన్ 10 లో ఎగ్జామ్షన్స్ ఏమో వస్తే కనుక అవన్నీ తీసేస్తాం. తర్వాత డిడక్టెడ్ అండర్ సెక్షన్ 16 1A 2 3 అంటే మనకి స్టాండర్డ్ సాలరీస్ లో కనిపించే డిడక్షన్, గ్రాస్ శాలరీలోంచి డిడక్షన్ ఐటమ్స్ అన్ని తీసేసిన తర్వాత టాక్సబుల్ శాలరీ వస్తుంది కదా, ఆ టాక్సబుల్ శాలరీని చూడమంటున్నాడు. కానీ ఆ టాక్సబుల్ శాలరీ చూసేటప్పుడు ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 ఎలాగా ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 తీసేసిన తర్వాత క్రాస్ శాలరీ వస్తుంది. కానీ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ మానిటరీ బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాలి అమ్మా. టాక్సబుల్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. టాక్సబుల్ శాలరీ చూడండి, టాక్సబుల్ శాలరీలో ఏమేమి ఇంక్లూడ్ అవ్వో ఎగ్జామ్షన్స్ అనేవి మైనస్ అయిపోయి వస్తుంది, తర్వాత డిడక్షన్స్ కూడా మైనస్ అయిపోయి వస్తుంది. సో గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్స్ అనేవి మైనస్ అయిపోయిన తర్వాత టాక్సబుల్ శాలరీ అనేది వస్తుంది. ఈ టాక్సబుల్ శాలరీ ఏదైతే ఉన్నదో ఈ టాక్సబుల్ శాలరీలోంచి నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ఏవైతే ఉన్నాయో నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ని మైనస్ చేస్తే సరిపోతుంది. సో టాక్సబుల్ శాలరీలోంచి నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ని మనం మైనస్ చేస్తే ఆ వాల్యూని 50,000 తో కంపేర్ చేసి ఒకవేళ 50,000 ఎక్సీడ్ అయితే అనుకుంటే కనుక దెన్ ఏమవుతుందంటమ్మా he is going to be treated as specified employee. సార్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే ఏంటి అమ్మా? స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే కొన్ని బెనిఫిట్స్ అనేవి టాక్సబుల్ అవుతాయి. ఎక్కడ 17(2)(3) లో మనకి టాక్సబుల్ అవుతాయి. సో 17(2)(3) కనుక మనం చూసినట్లయితే అక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ ఎమ్యూనిటీ గ్రాంటెడ్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ కన్సెషనల్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. అంటే ఏదైనా బెనిఫిట్ అది ప్రొవైడ్ చేస్తే కనుక అవి స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతాయంట. అలా ట్యాక్సిబుల్ అయ్యే కేసు చూడాలంటే కనుక అసలు ముందు వాడు స్పెసిఫైడ్ ఎంప్లాయీ కేసులో కవర్ అవ్వాలి. 17(2)(3) లో కవర్ 17(2)(3) లో బెనిఫిట్స్ ట్యాక్సిబుల్ అవ్వాలి అంటే కనుక అది ఎవరికి ట్యాక్సిబుల్ అవుతాయంట? స్పెసిఫైడ్ ఎంప్లాయీకి మాత్రమే ట్యాక్సిబుల్ అవుతాయంట. సార్ స్పెసిఫైడ్ ఎంప్లాయీకి ట్యాక్సిబుల్ అవుతాయంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే ఎవరు అని చెప్పేసానంటే, ఒకటి ఎంప్లాయీ, డైరెక్టర్ అయితే కనుక అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంప్లాయీ డైరెక్టర్ అంటాం. సో ఎంప్లాయీ డైరెక్టర్ అండర్ ది ఎంప్లాయర్ కంపెనీ. తర్వాత రెండు ఏంటంటే కనుక సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, ఎక్కడైనా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటూ వచ్చిందంటే కనుక దాన్ని 20% ఆఫ్ ది ఓటింగ్ రైట్స్ అని చెప్పేసి చెప్తారని మనం మాట్లాడుకున్నాం. సో 20% ఆఫ్ ది ఓటింగ్ రైట్స్ వస్తే కనుక సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అమ్మా. అది కాకుండా ఇంకా స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కింద ఎవరిని ట్రీట్ చేస్తారు అని చెప్పేసానంటే కనుక హూజ్ సాలరీ టాక్సబుల్ సాలరీ ఎక్స్క్లూడింగ్ ద నాన్ మానిటరీ పర్క్విజిట్స్. నాన్ మానిటరీ పర్క్విజిట్స్ టాక్సబుల్ సాలరీ అంటే గ్రాస్ సాలరీ నుంచి స్పెసిఫైడ్ డిడక్షన్స్ అనేవి తీసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఆ టాక్సబుల్ సాలరీ. ఆ టాక్సబుల్ సాలరీలోంచి మనం ఏం ఎక్స్క్లూడ్ చేయాలంటే నాన్ మానిటరీ బెనిఫిట్స్. నాన్ మానిటరీ బెనిఫిట్స్ అనేవి అంటే మానిటరీ అయితే క్యాష్ లో ఇచ్చేవి, క్యాష్ లో ఇవ్వనివి నాన్ మానిటరీ. అలాంటి నాన్ మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా వస్తే దాని వాల్యూ కనుక మనం శాలరీలో ఇంక్లూడ్ చేస్తే దాన్ని మైనస్ చేసేసిన తర్వాత శాలరీ చూసుకోవాలంటే అది ఎంత దాటకూడదంట? 50,000 దాటకూడదంట. సార్ పర్ మంత్ కాదు, పర్ యానం. సో 50,000 పర్ యానం కనుక దాటినట్లయితే హీఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో కాబట్టి మాక్సిమం అందరూ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ లో కవర్ అవుతారు. అన్లెస్ ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, 1000 రూపాయల శాలరీకి పని చేస్తున్నాడు, 2000 శాలరీకి పని చేస్తున్నాడు అని చెప్పాను. అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కవర్ అవుతారమ్మా. ఒకవేళ ఎగ్జామ్ లో క్వశ్చన్ కనుక అలా తక్కువ వాల్యూకి ఇచ్చినట్లయితే అప్పుడు మనం స్పెసిఫైడ్ ఎంప్లాయీలో కవర్ అవుతాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. బయట ప్రాక్టికల్ గా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కవర్ అవుతారు. ఎందుకంటే
per annum 50,000 అంటే చాలా తక్కువ శాలరీ. ఓకే, తర్వాత perquisites discussed hereunder are dischargeable only to specified employees. ఓకే, ఇక్కడ మనకు చెప్తున్న కూడా ఇక్కడ మనకు చెప్తున్న perquisites అన్ని కూడా స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలోనే taxable అవుతాయంట. సో రైట్, for the purpose of valuation of perquisite, apart from the employee, certain other members of the household of that employer also included, unless otherwise any other definition of the family or members of a household is provided under the specified perquisite valuation rules. The following shall be meaning of the expression member of the household. అమ్మా జాగ్రత్తగా చూడండి, ఎక్కడైనా సరే స్పెసిఫిక్ గా మనకి ఫ్యామిలీని మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ని డిఫైన్ చేస్తే కనుక తీసుకుంటాం. ఏమి చెప్పకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో టాక్సబిలిటీ గురించి మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ రూల్ లో ఫ్యామిలీ అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటి అని స్పెసిఫిక్ గా చెప్పారనుకోండి, చెప్పింది అప్లికబుల్ అవుతుంది. ఏమి చెప్పకపోతే ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో టాక్సబుల్ చేయడానికి ఇక్కడ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఎవరు అని చెప్పేసానంటే జాగ్రత్తగా చూడండి. స్పౌస్, తర్వాత చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌజెస్, తర్వాత పేరెంట్స్, తర్వాత సర్వెంట్ అండ్ డిపోనెంట్స్ అని చెప్పేసారు, డిపెండెంట్స్ అని చెప్పేసి అంటున్నారమ్మా. ఎవరెవరిని అంటున్నాడమ్మా, మీదంతా కూడా టాక్సబుల్ చేయడానికి. నార్మల్ గా ఎగ్జంప్షన్ ఇవ్వడానికి అయితే కనుక నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రెస్ట్రిక్షన్స్ అయి పెడతాడమ్మా. కానీ ఇక్కడ ఏంటిది టాక్సబుల్ చేసే కేసు, అందుకోసం చెప్పేసి ఇక్కడ ఏ రెస్ట్రిక్షన్స్ చెప్పట్లేదు. స్పౌజ్ అన్నాడు, చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌజెస్ అంటున్నాడు, పేరెంట్స్ అంటున్నాడు, సర్వెంట్స్. సర్వెంట్స్ ఆర్ ఆల్సో కవర్డ్ అండర్ మెంబర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అండ్ డిపెండెంట్స్. మనమే డిపెండ్ అయిన వాళ్ళు మన సర్వెంట్, పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌజెస్, మన స్పౌజ్. సో వీళ్ళందరూ కూడా మనకి ఎందులో కవర్ అవుతున్నారమ్మా, దే ఆర్ కవర్డ్ అండర్ ది మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్. మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ దీనికోసం ఫర్ ది పర్పస్ ఆఫ్ టాక్సబిలిటీ ఫర్ ది స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. పర్క్విజిట్స్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ 1723 అని చెప్పేసి చూసే దాంట్లోకి సంబంధించిన దాంట్లో మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ గురించి చెప్తున్నాడమ్మా. సో ఏవేవి టాక్సబుల్ అవుతాయి అని చెప్పేసానంటే కనుక, సో ఫస్ట్ చూడండి, పర్క్విజిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్. అమ్మా డొమెస్టిక్ సర్వెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాడంటే ఎంప్లాయర్. అమ్మా ఇక్కడ ఎంప్లాయర్ డొమెస్టిక్ సర్వెంట్ ని పెట్టుకోమన్నాడు మనల్ని. ఇక్కడ డొమెస్టిక్ సర్వెంట్ కి శాలరీ ఎవరు పే చేస్తున్నారు అనే దాని మీద 1723 లోకి వస్తుందా 1724 లోకి వస్తుందా, ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇచ్చారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటదమ్మా. ఓకే, 1724. 1724 అంటే ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్. ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్. ఓకే, 1723 specified employees. ఎవరో ఒకళ్ళని క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు కొంచెం ఆన్సర్ చేయండి. అమ్మా వంశిక. yes sir. వినిపిస్తుందమ్మా? yes sir. ఇప్పుడు నీ ఎంప్లాయర్ ఉన్నాడమ్మా, వాడు ఏమన్నాడంటే అమ్మ మీరు ఒక డొమెస్టిక్ సర్వెంట్ ని అపాయింట్ చేసుకోండి అని చెప్పేసి అని అన్నాడమ్మా. వాళ్ళకి శాలరీ నేను పే చేస్తాను అని చెప్పేసి అని అన్నాడు. ఓకే, సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ నువ్వు ఇచ్చావంట, నువ్వు ఒకళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నావు. యు ఆర్ ద ఎంప్లాయర్ ఫర్ ది డొమెస్టిక్ సర్వెంట్. సో ఇప్పుడు వాడు శాలరీ పే చేస్తున్నాడంట, ఎవరు నీ ఎంప్లాయర్ పే చేస్తున్నాడంట. దీన్ని ఏమంటారమ్మా, ఇక్కడ శాలరీ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి ఉంటుంది, నీకా లేకపోతే ఎంప్లాయర్ కా? ఎంప్లాయ్ చేసుకున్నది ఎవరు? డొమెస్టిక్ సర్వెంట్ యొక్క ఎంప్లాయర్ ఎవరు, నువ్వా నీ ఎంప్లాయరా? నేను సార్. సో అలాంటప్పుడు ఆబ్లిగేషన్ ఎవరికి ఉంటుందమ్మా, శాలరీ పే చేయాల్సిన ఆబ్లిగేషన్? నాకే ఉంటుంది సార్. సో అలాంటి ఆబ్లిగేషన్ ని ఎంప్లాయర్ కనుక పే చేస్తే అది ఎందులోకి వస్తుందమ్మా? 1723 ఆర్ 1724? 1724 లో ఉంటుంది. 1724 లోకి వస్తుందమ్మా. అలా కాకుండా ఇక్కడ డొమెస్టిక్ సర్వెంట్ ని ఎవరు ఇచ్చారు, ఎవరు ఎంప్లాయ్ చేసుకున్నారు? నీ ఎంప్లాయరే ఎంప్లాయ్ చేసుకున్నాడమ్మా.
నీ ఎంప్లాయరే ఆన్ రోల్స్ లోకి తీసుకుని వాడిని ఎంప్లాయ్ చేసుకుని వాడిని నీ దగ్గరికి పంపించాడంట డొమెస్టిక్ సర్వెంట్ కింద. ఎస్ సార్. సో ఇప్పుడు పేమెంట్ అప్లికేషన్ ఎవరికి ఉంటుందమ్మా? ఎంప్లాయర్ కే ఉంటుంది సార్. నీ ఎంప్లాయర్ కే ఆ పేమెంట్ శాలరీ పేమెంట్ అప్లికేషన్ ఉంటుంది. డొమెస్టిక్ సర్వెంట్ యొక్క నీకు పేమెంట్ అప్లికేషన్ ఉంటుంది, అంతే కదమ్మా? ఎస్ సార్. సో వాడు శాలరీ పే చేస్తే కనుక, కానీ వాడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? ఆ డొమెస్టిక్ సర్వెంట్ నీ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి అది బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేసినట్టే కదమ్మా. ఎస్ సార్. ఇది టాక్సిబుల్ అవుతుందా అంటే ఎస్, టాక్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ నువ్వేమవ్వాలి, ఇది టాక్సిబుల్ అవ్వాలంటే నేను స్పెసిఫైడ్ బెనిఫిట్ ఎంప్లాయ్ టాక్సిబుల్ అవ్వాలి. అవ్వాలంటే నువ్వేమవ్వాలమ్మా? స్పెసిఫైడ్ ఎంప్లాయ్ అవ్వాలి. స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవి తీరాలి. అర్థమైందా? స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే ఎవరు? ఎంప్లాయీ డైరెక్టర్ కానీ, తర్వాత 20% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, లేదా టాక్సిబుల్ శాలరీలోంచి నాన్ మానిటరీ బెనిఫిట్స్ అనేది తీసేస్తే శాలరీ అనేది 50,000 ఎక్సీడ్ అయి ఉండడం కానీ. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. ఓకే, రైట్. సో ఈ 3 కేసెస్ లో నువ్వు స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితేనే ఎంప్లాయర్ గనక ఒక డొమెస్టిక్ సర్వెంట్ ని అపాయింట్ చేసుకుని ఎంప్లాయీ నీ దగ్గర వాడిని పని చేయడానికి పంపిస్తే కనుక అది టాక్సిబుల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్. సో చూడమ్మా ఒకసారి. పర్క్విజిట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్, ద వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్ టు ద ఎంప్లాయీ or any member of his household resulting on account of employer providing services of sweeper, gardener, watchman or personal attendant shall be actual cost to the employer అని చెప్పేసి చెప్తున్నాడు. సో అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ఎంప్లాయరే ఒక స్వీపర్ ని, గార్డెనర్ ని, వాచ్మెన్ ని, పర్సనల్ అటెండెంట్ ని ఎంప్లాయ్ చేసుకుని వాడిని మీ దగ్గరికి పంపించి చేస్తే కనుక నిజంగా ఎంప్లాయర్ కి ఎంతైతే ఖర్చు అయిందో అండ్ అపాయింట్ చేసినందుకు అదంతా కూడా మీ చేతుల్లో ఏమవుతుందంట? బెనిఫిట్ పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేస్తారంట. ఇన్ కేస్ యు ఆర్ ఎ స్పెసిఫైడ్ ఎంప్లాయీ, మీరు కనుక స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే కనుక ది యాక్చువల్ కాస్ట్ ఇన్ సచ్ ఎ కేస్ షల్ బి టోటల్ అమౌంట్ ఆఫ్ సాలరీ బోర్న్ బై ద ఎంప్లాయర్ యాజ్ రెడ్యూస్డ్ బై ద అమౌంట్ రికవర్డ్ ఫ్రమ్ ది ఆర్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయీ ఫర్ సచ్ సర్వీసెస్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఒకవేళ మీ దగ్గర నుంచి ఒక సర్వెంట్ ని ఇస్తున్నందుకు ఏదైనా అమౌంట్ కలెక్ట్ చేస్తే వాడికి పే చేసేది 10,000 పే చేస్తున్నాడు, అందులో మీ దగ్గర నుంచి 2,000 కలెక్ట్ చేస్తున్నాడు అంటే 10,000 నుంచి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసే 2,000 తీసేసి మిగతా 8,000 ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. నిజంగా బెనిఫిట్ ఎంత మీకు? 8,000. ఎందుకంటే 10,000 పే చేస్తున్నాడు వాడికి, కానీ 2,000 మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాడు, కానీ మీ బెనిఫిట్ ఎంత? 8,000. అదే ₹1 కూడా కలెక్ట్ చేయట్లేదు అంటే 10,000 మీ బెనిఫిట్. అంటే ఎంతైతే యాక్చువల్ గా మీ ఎంప్లాయర్ కి ఖర్చు అవుతుందో అదంతా కూడా మీ హ్యాండ్స్ లో, స్పెసిఫైడ్ ఎంప్లాయీ హ్యాండ్స్ లో ఏమవుతుందమ్మా? శాలరీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసామ్మా. CBDT circular 15 dated 12/12/2001 has clarified that in case where the attendant is provided at the residence of the employee, full cost will be taxed as a perquisite in the hands of the employee irrespective of the degree of personal services rendered to him. In such case, any amount paid by employee for such facility shall be reduced from the value of the perquisite అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అసలు ఆ సర్వెంట్ ని మీరు ఆఫీస్ పర్పస్ కాకుండా ఇంట్లో కనుక ప్రొవైడ్ చేస్తే మొత్తం ఎంతైతే అవుతుందో అంత టాక్సిబుల్ అవుతుంది, అందులోంచి ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే అది మైనస్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారంట. ఓకే, రైట్. ఇది ఫస్ట్ బెనిఫిట్ అన్నమాట. సెకండ్ బెనిఫిట్ ఏం చెప్తున్నారంటే పర్క్విజిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ, వాటర్ సప్లై అండ్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే గ్యాస్, ఎలక్ట్రిసిటీ లాంటివి, వాటర్ సప్లై లాంటివి కనుక మీకు ప్రొవైడ్ చేసినట్లయితే ఎవరి చేతిలో టాక్సిబుల్ అవుతాయంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో టాక్సిబుల్ కేసెస్ మనం చూస్తున్నాం. ఇంకానే సార్ పర్క్విజిట్స్ టాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే మనం ఎక్కడ చూస్తున్నామా? 17(2)(3) స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితేనే ఇవి టాక్సిబుల్ అవుతాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎంప్లాయ్ చేసుకోవాలి డొమెస్టిక్ సర్వెంట్ ని, అలా కాకుండా ఎంప్లాయీ అపాయింట్ చేసుకున్న పర్సన్ కి శాలరీ పే చేస్తున్నాడంటే దట్ విల్ నాట్ కమ్ అండర్ 17(2)(3), ఇట్ విల్ కమ్ అండర్ 17(2)(4).
అలాగే ఇక్కడ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ కనెక్షన్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఈ కనెక్షన్ కనుక ఎంప్లాయీ పేరు మీద ఉన్నాయనుకో, గ్యాస్ కనెక్షన్ నేను తీసుకున్నానమ్మా, నేను ఎంప్లాయీని, స్కాలర్ ఎంప్లాయర్, స్కాలర్ నన్ను అపాయింట్ చేసుకుంది, ఇప్పుడు నేను ఎంప్లాయీని, ఇప్పుడు నేను గ్యాస్ కనెక్షన్ నా పేరు మీద తీసుకుని నా గ్యాస్ కనెక్షన్ కి అయిన చార్జెస్ స్కాలర్ పే చేస్తుంది అనుకుంటే గనక అప్పుడు నేనేమవుతానంటే ఇక్కడ నాకు ట్యాక్సిబుల్ అవుతుందా లేదా సార్ అంటే, నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ కి అయ్యే బిల్లు పే చేయాల్సింది ఎవరు? నేను. ఆబ్లిగేషన్ ఎవరిది? నాది, ఎంప్లాయీది. ఆ అప్లికేషన్ ఎవరు పే చేస్తున్నారు? ఎంప్లాయర్ పే చేస్తున్నాడు. అలాంటప్పుడు అది 17(2)(4) లోకి వస్తది. 17(2)(3) లోకి రాదు. 17(2)(3) లోకి వచ్చిందంటే కనుక, రావాలంటే కనుక గ్యాస్ కనెక్షన్ కూడా ఎవరి పేరు మీద ఉంటది? ఎంప్లాయర్ పేరు మీదే ఉండాలి. ఎంప్లాయరే డైరెక్ట్ గా గ్యాస్ కనెక్షన్ అనేది మా ఇంటికి ప్రొవైడ్ చేస్తున్నట్లయితే చూడమ్మా. ఇఫ్ సప్లై ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఈజ్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఓన్ సోర్సెస్, ఎంప్లాయర్ తన ఓన్ సోర్సెస్ నుంచి ఆడు మీకు పంపిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ షల్ బి ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్. వాడికి ఎంతైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుందో వాడే తయారు చేస్తున్నాడు కాబట్టి వాడికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నే మీకు బెనిఫిట్ కింద యాడ్ చేస్తారమ్మా. ఇఫ్ ద సప్లై ఈజ్ ఫ్రమ్ ఎనీ అదర్ అవుట్ సైడ్ ఏజెన్సీ, then the value of the perquisite shall be amount paid on that account by the employer to the agency supplying the gas, electricity, water. అంటే బయట ఏజెన్సీ నుంచి మీకు పంపిస్తున్నాడు అనుకుంటే కనుక వాడికి ఎంతైతే బయట ఏజెన్సీ చార్జ్ చేస్తుందో అంతైతే వాడు పే చేస్తున్నాడో అదే థర్డ్ పార్టీకి, అవుట్ సైడ్ ఏజెన్సీకి, అంతా కూడా మీ బెనిఫిట్ అవుతుంది, అంతా కూడా పర్క్విజిట్ అవుతుందంట. వేర్ ఎంప్లాయీ ఈస్ పేయింగ్ ఎనీ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ సర్వీసెస్, amount so paid shall be deducted from the value of the perquisite అంటున్నాడు. అంటే మీ ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమైనా ₹1 కలెక్ట్ చేస్తే ఎంత కలెక్ట్ చేస్తే అంతా కూడా మైనస్ చేసి మిగిలిన దాన్ని మాత్రమే ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. మా ఎంప్లాయర్ తన ఓన్ సోర్సెస్ నుంచి ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అదే బయట నుంచి సప్లై చేపిస్తే బయటోడికి ఎంతైతే పే చేస్తామో అంతా కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. సో అదే ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమైనా కలెక్ట్ చేసినట్లయితే మైనస్ చేసిన తర్వాత వాల్యూని బెనిఫిట్ కింద మనం చూస్తా ఉంటాం. 17(2)(3) లో ట్యాక్సిబుల్ అవ్వాలి అంటే కనుక స్పెసిఫైడ్ ఎంప్లాయీ, ఇక్కడ అన్ని కూడా ఎవరి పేరు మీద జరగాలి? ఎంప్లాయర్ పేరు మీద జరగాలి. అది ఎంప్లాయీ పేరు మీద జరిగింది అంటే కనుక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆబ్లిగేషన్ అనేది ఎంప్లాయీకి అరైజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అది అసలు అక్కడ ట్యాక్సిబుల్ గురించి ఇక్కడ ఎక్కడ మాట్లాడుకుంటాం? 17(2)(4) లో మనం మాట్లాడుకుంటా ఉంటాం. నెక్స్ట్, పర్క్విజిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. అమ్మ ఇది ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేవి డైరెక్ట్ గా ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు స్కూల్లో మనం జాయిన్ చేసుకోవడం కాదమ్మా, ఎంప్లాయరే జాయిన్ చేస్తున్నాడు. సో అలా అనుకుంటే కనుక ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఎవరికి? మన మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి, ఎవరికైనా సరే. ఓకే, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఎవరు అని చెప్పేసి అంటే ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్పకపోతే మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ని డిఫైన్ చేశారంట. సార్ హూ ఇస్ ఎ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే స్పౌజ్, చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌజెస్, పేరెంట్స్, తర్వాత ఇంకెవరంటే సర్వెంట్స్ అండ్ డిపెండెంట్స్. సర్వెంట్స్, డిపెండెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ అండర్ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్. ఆ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ లో ఎవరికి ప్రొవైడ్ చేసినా, మనకే కాదు, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ లో ఎవరికి ప్రొవైడ్ చేసినా సరే ఇక్కడ ఈ బెనిఫిట్స్ ట్యాక్సిబుల్ అవుతాయి. సో కాకపోతే ఎవరి పేరు మీద ఉండకూడదు? ఎంప్లాయీ నేమ్ మీద కనెక్షన్స్ అనేవి ఉండకూడదు. ఎవరి పేరు మీద ఉండాలి? ఎంప్లాయర్ పేరు మీదే ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, the value of the benefit of providing the free or concessional educational facilities for any member of the household of the employee shall be the amount of expenditure incurred by the employer. నిజంగా ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాడో అదంతా కూడా యాడ్ చేసేమంటున్నాడమ్మా. Where the educational facility institution is maintained and owned by the employer, or where such free educational facilities are allowed in any other institution by reason of being that in that employment, the value of the perquisite is the specified employee shall be determined with reference to the reasonable cost of the such education in a similar institution in or near the locality అని చెప్పేసి అంటున్నాడు. However, if the cost of such education or the value of such benefit per child does not exceed 1,000 per month, nothing shall be taxed as a perquisite అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం. ఇక్కడ ఎంప్లాయరే ఆ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని ఓన్ చేసుకుంటున్నాడంట. సపోజ్ ఇక్కడ మనకి
నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉందనుకోమ్మా, నాగార్జున ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉందో నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళకి అక్షర అనుకుంటా, అక్షర స్కూల్ అనేది ఒకటి ఉందమ్మా. ఓకే, అక్షర స్కూల్లో వాళ్ళు టోటల్ స్కూల్ అంతా నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది. అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అక్షరాల్లో చదువుతారమ్మా. సో అక్షర వాళ్ళ స్టూడెంట్స్ అదే ఎన్ఎఫ్సిఎల్ లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క అదే చిల్డ్రన్ కి ఇక్కడ అక్షరాల్లో సీట్ అనేది ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాడంటే కనుక అక్కడ ఏం చెప్తున్నాడంటే వేర్ సచ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఆర్ అలౌడ్, మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక అక్కడ రీజనబుల్ గా అదే కైండ్ ఆఫ్ ఫీజ్ అనేది అదే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సిమిలర్ లొకేషన్ లో సిమిలర్ ఏరియాలో మనకి ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారు చూడమంటున్నాడమ్మా. సిమిలర్ ఫెసిలిటీస్ లో సిమిలర్ లొకేషన్ లో సిమిలర్ ఏరియాలో మనకి ఇన్స్టిట్యూషన్ లో ఎంత ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు చూసి ఆ ఫీజుని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడమ్మా, ట్యాక్సిబుల్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అదే రీజనబుల్ కాస్ట్ కింద మనం ట్యాక్సిబుల్ చేస్తామంట. ఒకవేళ ఆ ఫెసిలిటీ కనుక ఎడ్యుకేషన్ వాల్యూ కనుక పెర్ చైల్డ్, ఇక్కడ పెర్ చైల్డ్ అన్నారు అంటే ఓన్లీ చిల్డ్రన్ కోసం మాత్రమే మాట్లాడుతున్నారు సార్. ఈ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ చిల్డ్రన్ కి ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నాడా? ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కెన్ బి ప్రొవైడెడ్ టు మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్. మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎవరికైనా సరే మనం ప్రొవైడ్ చేయొచ్చు సార్. ఈవెన్ మన సర్వెంట్స్ కు ప్రొవైడ్ చేసిన సర్వెంట్స్ కూడా మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా సరే ఇక్కడ అది కాస్ట్ కింద మనకి ఏమవుతాయి, పర్క్విజిట్ కింద మనకి యాడ్ అవుతుందమ్మా వాల్యూలో మన శాలరీలో. కాకపోతే ఈ 1000 లిమిట్ అనేది ఎవరికి మాత్రమే వస్తుందంట, ఆ 1000 లిమిట్ అనేది చిల్డ్రన్ కి మాత్రమే వస్తుందంట. సో పెర్ చైల్డ్, సో పెర్ చైల్డ్ 1000 పెర్ మంత్ కంటే తక్కువ ఉన్నట్లయితే అక్కడ ఏమంటున్నాడమ్మా, ఎగ్జంప్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఆ ఫెసిలిటీ అనేది ట్యాక్సిబుల్ కాదు, ఎవరి చేతిలో స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. While calculating the amount of perquisite, any amount paid or recovered from the employee in this connection shall be reduced. అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమైనా కలెక్ట్ చేస్తే అమౌంట్ ని రెడ్యూస్ చేయమంటున్నాడు. సో మైనస్ చేసి మిగిలిన వాల్యూనే ట్యాక్సిబుల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. నిజంగా బెనిఫిట్ ఎంతైతే ఉందో అంతే ట్యాక్సిబుల్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ చూడండి. It may be noted that proviso to rule 3.5 uses the terminology children for the employee, children of the employee, while exemption perquisite up to 1000 per month per child in the case of institution owned and maintained by the employer. On account of this, it is interpreted that in case of education provided to other members of the household of the employee, entire amount is perquisite may be taxable without the benefit of 1000 per month per child is applicable to the children of the employee. అమ్మ మెంబర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అసలు మొత్తం ఫెసిలిటీ అనేది మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మెంబర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కి ఎవరికి ప్రొవైడ్ చేసినా ట్యాక్సిబుల్లే, కానీ చిల్డ్రన్ కి ప్రొవైడ్ చేస్తే మాత్రం మనకి 1000 అనేది లిమిట్ ఉంది సార్. ఒకవేళ 1000 దాటేస్తే ఎంటైర్ అమౌంట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సిబుల్ అమ్మా. సార్ 1000 పెర్ మంత్ వరకు మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చారు, 1000 అనేది ఒక స్పెసిఫైడ్ లిమిట్ గా చెప్పట్లా. అంటే ఒకవేళ 1000 దాటకపోతే exempted అంటే not taxable, 1000 దాటితే entire amount is going to be taxable if it exceeds. సో ఒకవేళ 1000 దాటితే కనుక ఎంటైర్ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇదంతా ఎవరి కోసం, ఇదంతా ఎవరికి, సో ఎంప్లాయీస్ కి ట్యాక్సబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఎంటైర్ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది ఎప్పుడు 1000 దాటితే, అది కూడా ఎవరికి, చిల్డ్రన్ కి. సో మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అనుకుంటే కనుక అక్కడ మనం అసలు చూసుకోకర్లేదు, అది టోటల్ గా మనకి ట్యాక్సబుల్ కేసులోకి వచ్చేస్తుందమ్మా. Next, scholarship received by employee's son from the employer is a perquisite in the hands of employee and the same is exempted under section 1016. So scholarship enna vaste ganaka adi exempted anta, adi 1016 prakaram taxable avutundanta, sorry exempted avutundanta. So 1016 ante exemption amma. If the value of the education facility provided by employer is more than 1000 per month, the entire amount is subject to tax. Already మనం చెప్పుకున్నాం, ఒకవేళ 1000 దాటితే కనుక ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అని చెప్పేసి మనం
మాట్లాడుకున్నాం. అమ్మా ఇది చిల్డ్రన్ కి మాత్రమే ఇస్తాము, 1000 అనేది ఎవరికి ఇవ్వము, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి ఇవ్వము అనేది మనం మాట్లాడుకున్నాము. ఓకే రైట్, ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ది వాల్యూ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్ టు మిస్టర్ ఎక్స్ is 1500 per month. Then entire amount is 1500 per month is taxable without any exemption of 1000 per month. On the other hand, where the amount of perquisite is 990 per month, then the entire value of shall be exempted since it is less than 1000 per month. 1000 కంటే తక్కువ ఉంటే ఎగ్జంప్షన్, 1000 కంటే దాటిస్తే కనుక అదేమవుతుందమ్మా, ఎంటైర్ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఇదేమి 1000 అనేది ఏమి స్పెసిఫైడ్ ఒక లిమిట్ కింద కాదు ఎగ్జంప్షన్ ఇచ్చేది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఓకే. నెక్స్ట్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ లో నెక్స్ట్ మోటార్ కార్ అంటమ్మా, రూల్ 3(2). ఓకే రైట్, ఒకసారి ఇప్పటి వరకు ఎవరెవరికి ఏమేమి స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అయ్యేవి ఏమేమి మాట్లాడుకుంటున్నాం అంటే కనుక, పర్క్విజిట్స్ ట్యాక్సిబుల్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ లో మనం మాట్లాడుకున్నది ఒకటి ఏంటంటే డొమెస్టిక్ సర్వెంట్. సో ఫస్ట్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ డొమెస్టిక్ సర్వెంట్. ఓకే, సెకండ్ కేస్ in the case of gas, energy, electricity and water supply. తర్వాత third ది educational facilities. మా క్వశ్చన్ లో ఇచ్చింది చాలా జాగ్రత్తగా చదవాలి. ఎంప్లాయరే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది ఇచ్చేస్తున్నాడా, లేకపోతే ఎంప్లాయీ తన చిల్డ్రన్ ని ఒక చోట జాయిన్ చేస్తే అక్కడ అక్కడ ఫీజు అనేది ఎంప్లాయర్ బేర్ చేస్తున్నాడా అని చెప్పేసి. ఇక్కడ ఎవరు అపాయింట్ చేశారు అంటే ఎవరు ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఎంప్లాయరే డైరెక్ట్ గా అడ్మిషన్ తీసి జాయిన్ చేస్తే 17(2)(3) లో వస్తుంది. అలా కాకుండా ఎంప్లాయీ తీసుకున్న అడ్మిషన్ కి ఎంప్లాయర్ పే చేస్తే ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి 17(2)(4) లోకి వస్తుందమ్మా. ఓకే, తర్వాత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ దగ్గరకు వచ్చేసరికి 1000 అనే లిమిట్ ఉంది కాబట్టి ఇక్కడ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి ఇస్తున్నాడా, ఆ చిల్డ్రన్ కి ఇస్తున్నాడా. చిల్డ్రన్ కాకుండా అదర్ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి ఇస్తే కనుక 1000 అనే లిమిట్ కి 1000 తక్కువ ఉన్నా సరే ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, ట్యాక్సిబుల్. అదే చిల్డ్రన్ కి ఇస్తే 1000 కి ఎక్కువ, 1000 లోపల ఉంటే కనుక టోటల్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అదే 1000 దాటితే కనుక చిల్డ్రన్ కి ఇస్తే కనుక ఎంటైర్ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. తర్వాతది మోటార్ కార్ అంట. ఓకే, సో ఈ మోటార్ కార్ గురించి మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడమ్మా, మోటార్ కార్ 7. ఇక్కడ రూల్ 3(2) మోటార్ కార్, వేర్ ద కార్ ఓన్డ్ బై ఎంప్లాయీ అండ్ ఎక్స్పెన్సెస్ మెట్ బై ఎంప్లాయీ. అమ్మా ఇక్కడ బెనిఫిట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఒక్కసారి మోటార్ కార్ లో మనం చూస్తే, కార్ ఎవరిది అండ్ ఎక్స్పెన్సెస్ ఎవరు మీట్ అవుతున్నారు. సో కార్ ఎవరిది, ఎక్స్పెన్సెస్ ఎవరు మీట్ అవుతున్నారు. కార్ ఎంప్లాయీది, ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా ఎంప్లాయీ మీట్ అవుతున్నాడు అనుకుంటే అసలు ఇక్కడ బెనిఫిట్ ఉన్నట్టమ్మా, నో బెనిఫిట్. ఎంప్లాయీ డబ్బులు పెట్టుకుంటున్నాడు, ఎంప్లాయీదే కారు ఎంప్లాయీదే, దాని మీద ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ పెట్టుకుంటున్నాడు. అలాంటప్పుడు నో బెనిఫిట్. కానీ కార్ ఎంప్లాయర్ అయ్యి ఓకే ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ పెట్టుకుంటే బెనిఫిట్ ఉందా లేదా? ఎస్, దేర్ ఇస్ ఏ బెనిఫిట్. ఏ బెనిఫిట్ ఉందమ్మా? కార్ అనేది బెనిఫిట్ అమ్మా. అదే కార్ ఎంప్లాయీది,
దాని ఎక్స్పెన్సెస్ ఎంప్లాయర్ పెట్టుకుంటే ఇక్కడ బెనిఫిట్ ఉందా? ఎస్, దెర్ ఇస్ ఎ బెనిఫిట్. ఇక్కడ ఇదేమిటి ఎక్స్పెన్సెస్ ఒకటి బెనిఫిట్ అమ్మ. అలా కాకుండా కారు ఎంప్లాయర్దే, ఎక్స్పెన్సెస్ ఎంప్లాయరే పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కూడా బెనిఫిట్ ఉంది. ఈ బెనిఫిట్ ఏంటి? కార్ అండ్ ఎక్స్పెన్సెస్ ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే ట్యాక్స్ చేయాలి. ఇక్కడైతే కనుక కార్ ఫెసిలిటీ ఒకటే ట్యాక్స్ చేయాలి, ఇక్కడైతే ఎక్స్పెన్సెస్ వరకు ట్యాక్సిబుల్ చేయాలి. అదే ఇక్కడ ఏంటమ్మా కార్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ట్యాక్సిబుల్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంటంటే కనుక రెండు ఎంప్లాయీవే, కారు ఎంప్లాయీ, ఎక్స్పెన్సెస్ కూడా ఎంప్లాయీ పెట్టుకుంటున్నాడు. ఎంప్లాయర్ ₹1 ఇవ్వట్లేదు, ఎంప్లాయర్ కారు కూడా ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఇక్కడ బెనిఫిటే లేదు, ఇక్కడ మనం ట్యాక్సిబుల్ చేసే ఆస్పెక్టే లేదమ్మా. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకున్న తర్వాత వాల్యూ అనేది మనం వాల్యూ ఎలా డిఫైన్ చేయాలనేది, వాల్యూ ఎలా డెరైవ్ అవ్వాలనేది మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ చూడమ్మా, వేర్ ద కార్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయీ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మెట్ బై హిమ్, the question of perquisites and its taxability does not arise. అక్కడ బెనిఫిటే లేదు కాబట్టి ఇక్కడ నో బెనిఫిట్ కేస్ అమ్మా, నో బెనిఫిట్ కేస్. ఓకే, సో నో బెనిఫిట్ కేస్ ఇందాక మనం మాట్లాడుకున్నదాం. తర్వాత వేర్ ద కార్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ or it is owned by the employee and used only and exclusively for office purposes, there is no taxable perquisite even if there is a the employer meets the expenses. అమ్మా ఎంప్లాయర్ ఎక్స్పెన్సెస్ మీట్ అవుతున్నాడు కానీ ఎంప్లాయర్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ గా అఫీషియల్ పర్పస్ కోసం మాత్రమే వాడుతున్నాం అంటే అక్కడ కూడా బెనిఫిట్ అనేది లేదు అంటున్నాడు. మా కార్ ఎంప్లాయీ దంట, మా కార్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ అనుకుంటే అండ్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ఎంప్లాయీ ఆర్ ఓన్డ్ బై ఎంప్లాయీ ఓన్ చేసుకుంటాడు లేదా ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తున్నాడు కానీ మొత్తం ఎక్స్క్లూజివ్ అఫీషియల్ పర్పస్ కోసమే వాడుతున్నాడు అంట. అమ్మ అఫీషియల్ పర్పస్ కోసమే వాడుతున్నట్లయితే దాని ఎక్స్పెన్సెస్ ఎంప్లాయర్ మీట్ అయినా సరే అదంతా కూడా అసలు అఫీషియల్ పర్పస్ కోసం వాడుతున్నాం కానీ అసలు పర్సనల్ పర్పస్ లేనప్పుడు వాడికి బెనిఫిట్ అనేది ఉంటుంది, ఎంప్లాయీకి అసలు బెనిఫిట్ అనేది లేదు. సపోజ్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి వచ్చే దాన్ని కూడా మనం ఏమంటారంటే అఫీషియల్ పర్పస్ కోసమనే అంటారంటమ్మా. సో ఇక్కడ చూడమ్మా నెక్స్ట్. However, in such cases, specified documents must be maintained by employer. Conveyance provided to go to office from house and return home to office considered as used for the official purpose and therefore not taxable as perquisite. మనకి ఒక ఎంప్లాయర్ ఒక వెహికల్ ప్రొవైడ్ చేసాడమ్మా. ఆ ప్రొవైడ్ చేసిన వెహికల్ లో నేను ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్ కి అండ్ ఆఫీస్ వర్కులు మాత్రమే చేస్తున్నాను, దాని ఎక్స్పెన్సెస్ ఎవరు ఇస్తున్నారంటే ఎంప్లాయర్ ఇస్తున్నాడు. అంటే అందులో మన బెనిఫిట్ ఏమన్నా ఉందా? లేదు. సో అంటే అక్కడ ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉండాలంటే కనుక యూజ్ ఏముండాలి? పర్సనల్ యూజ్ అనేది ఉండాలి, ఉండి తీరాలి. మొత్తం అఫీషియల్ పర్పస్ కోసమే ఉంటే అక్కడ అది ఏమన్నా అన్నట్టు కదమ్మా. అమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా అఫీషియల్ పర్పస్ కింద ట్రీట్ చేస్తారంట. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ బెనిఫిట్. నార్మల్ గా పర్సనల్ యూజ్ కూడా మనం కార్ ని వాడుతున్నాము అని చెప్పేసి ఎక్కడైనా కనుక మనకి ప్రూవ్ అయితే అక్కడ మనం బెనిఫిట్ అనేది ట్యాక్సిబిలిటీలోకి వస్తుంది. రైట్. కార్ ఎవరిదమ్మా? ఎంప్లాయీ. ఎక్స్పెన్సెస్ ఎవరంట? ఎంప్లాయర్. ఇక్కడ బెనిఫిట్ ఉన్నట్టే కదా? ఎస్, బెనిఫిట్ ఉన్నట్టు. సో మనం పూర్తిగా పర్సనల్ యూజ్ కి యూజ్ చేస్తున్నాం. కార్ ఎవరు ఇచ్చారు? ఎంప్లాయర్ కార్ ఇచ్చాడు. సరే ఎంప్లాయీ కార్ అమ్మా, దాని మీద ఎక్స్పెన్సెస్ మాత్రం ఎవరు ఇచ్చారు? ఎంప్లాయర్ ఇచ్చాడమ్మా. సో దాన్ని దేనికి వాడుతున్నాం? పూర్తిగా పర్సనల్ పర్పస్ కోసం వాడితే యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యారో అదంతా కూడా తీసుకెళ్లి ట్యాక్సిబుల్ చేసామంటున్నాడు. సార్ పూర్తిగా అఫీషియల్ పర్పస్ కోసం వాడితే ఫుల్లీ అఫీషియల్ పర్పస్, మా ఫుల్లీ అఫీషియల్ పర్పస్ కోసం వాడితే నాట్ ట్యాక్సబుల్, ఫుల్లీ అఫీషియల్ పర్పస్ కోసం వాడితే నాట్ ట్యాక్సబుల్. సార్ మరి పార్షియల్ గా పర్సనల్ పర్పస్ కోసం వాడితే అంటే పార్షియల్లీ ఫర్ ది ఆఫీస్ పర్పస్ అండ్ పార్షియల్లీ ఫర్ ది పర్సనల్ పర్పస్ వాడితే అని చెప్పేసి అంటే కనుక అక్కడ చెప్తాను చూడమ్మా. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ హాస్ రెడ్యూస్డ్ బై అప్ టు 1.6 క్యూబిక్ కెపాసిటీ. అమ్మ సిసి అమ్మ, క్యూబిక్ కెపాసిటీ అంటే సిసి 1.6 లీటర్స్ క్యూబిక్ కెపాసిటీ అంటే ఇంజన్ సిసి అమ్మ, అది ఇంజన్ సిసి 1600 సిసి అమ్మ అది. సో 1.6 లీటర్ క్యూబిక్ కెపాసిటీ ఆఫ్ ఇంజన్ ఉంటే కనుక అక్కడ 1800 పర్ మంత్ అనేది టోటల్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ లోంచి మైనస్ చేయమంటున్నాడు. కేవలం ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ మాత్రమే ఎంప్లాయర్ ఇస్తున్నాడు, కార్ మాత్రం ఎంప్లాయీదే. అలాంటప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి
ఇక్కడ మీ కార్ కెపాసిటీ అనేది 1600 సీసీ కంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు 1800 పెర్ మంత్. అదే అబోవ్ 1.6 క్యూబిక్ లీటర్స్ ఆఫ్ క్యూబిక్ కెపాసిటీ అని చెప్పేసి అంటే 2400 అండ్ డ్రైవర్ సాలరీ 900 పర్ మంత్. ఇది మైనస్ చేసేసి మిగిలిందంతా కూడా టాక్సబుల్ చేసామంటున్నాడు. అంటే అఫీషియల్ పర్పస్ కోసం పర్సనల్ పర్పస్ కోసం వాడుతున్నాను కాబట్టి అఫీషియల్ పర్పస్ కి ఈ వాల్యూస్ అని చెప్పి అది మైనస్ చేసి మిగిలిందంతా ఏం చేయమంటున్నాడమ్మా ట్యాక్స్ చేయమంటున్నాడు. సో కార్ ఎవరిది ఎంప్లాయీది, ఎక్స్పెన్సెస్ ఎవరు ఇస్తున్నారు ఎంప్లాయర్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎక్స్పెన్సెస్ టాక్సిబుల్ చేయాలి. నిజంగా పూర్తిగా పర్సనల్ పర్పస్ కోసం వాడితే యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇంకార్డ్. అలా కాకుండా సార్ పర్సనల్ కి అఫీషియల్ కి రెండు వాడుతున్నానంటే కనుక టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి అఫీషియల్ వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తున్నాడు. అఫీషియల్ వాల్యూని మైనస్ చేసి మిగిలిందంతా కూడా పర్సనల్ కింద భావించమంటున్నాడు అమ్మా. ఎలా సార్ అంటే మీ కార్ యొక్క కెపాసిటీ చూడమంటున్నాడమ్మా. 1.6 లీటర్స్ ఆఫ్ క్యూబిక్ కెపాసిటీ ఆఫ్ ఇంజిన్ చూడమంటున్నాడు. అందుకంటే అప్ టు 1.6 సీసీ అనుకుంటే కనుక లీటర్స్ ఆఫ్ సీసీ అనుకుంటే కనుక 1800 పర్ మంత్ మైనస్ చేయమంటున్నాడు టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి. అలా కాకుండా అబోవ్ 1.6 సీసీ అంటే కనుక 2400 పెర్ మంత్ మీకు పెర్ మంత్ చెప్తున్నాడమ్మా. పెర్ మంత్ మైనస్ చేయమంటున్నాడు. సో అలాగా తర్వాత డ్రైవర్ శాలరీ 900 మైనస్ చేయమంటున్నాడు. ఈ మూడు కూడా అఫీషియల్ పర్పస్ కింద వాడు భావిస్తున్నాడు. మిగిలినంతా కూడా అన్అఫీషియల్ అండ్ పర్సనల్ పర్పస్ కింద భావించి అదంతటిని కూడా ట్యాక్స్ చేస్తున్నాడమ్మా. అదే పూర్తిగా అఫీషియల్ పర్పస్ కోసమే వాడాను సార్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఎంప్లాయీ కార్ ని ఎంప్లాయీ తిరిగాడు అఫీషియల్ పర్పస్ కోసం, దానికి ఎక్స్పెన్సెస్ ఎవరు ఇస్తున్నారంట ఎంప్లాయర్ ఇస్తున్నాడు అనుకుంటే కనుక ఇట్ ఇస్ నాట్ టాక్సబుల్ అట్ ఆల్, అసలు టాక్సబుల్లే కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే నెక్స్ట్ సెకండ్ కేస్. ఇక్కడ ఎంప్లాయర్ కారు ఎవరిది ఎంప్లాయర్ది, ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టుకుంటున్నారు ఎంప్లాయీ పెట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ బెనిఫిట్ ఏముంది బెనిఫిట్ ఈస్ కార్ బెనిఫిట్ అయినప్పుడు టాక్సిబిలిటీ ఏం చేయాలి కార్ వాల్యూనే బెనిఫిట్ టాక్సిబుల్ చేయాలి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయర్ పే చేస్తున్నాడు కాబట్టి టోటల్ గా పర్సనల్ పర్పస్ కోసం వాడినప్పుడు ఎక్స్పెన్సెస్ వాల్యూనే ఇక్కడ మనం టాక్సిబుల్ చేసాం. అదే కార్ గురించి మాట్లాడుకుంటే కనుక కార్ వాల్యూని ఇక్కడ టాక్సిబుల్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పినా చూడమ్మా, వేర్ అండ్ టైర్ ఆర్ హైర్ చార్జెస్ ఆర్ డ్రైవర్ సాలరీ అని చెప్పేసి ఏదైతే మనం పే చేస్తున్నామో ఆ వాల్యూని టాక్సిబుల్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు పూర్తిగా పర్సనల్ పర్పస్ కోసం వాడితే. అలా కాకుండా పార్షియల్లీ పర్సనల్ యూజ్ అనుకుంటే కనుక అప్పుడు అక్కడ అప్ టు 1.6 లీటర్స్ ఆఫ్ క్యూబిక్ కెపాసిటీ ఆఫ్ ఇంజిన్ అంటే 600 పర్ మంత్, అబోవ్ 1.6 లీటర్స్ ఆఫ్ క్యూబిక్ కెపాసిటీ అంటే 900 పర్ మంత్, డ్రైవర్ సాలరీ 900 పర్ మంత్ అని చెప్పి ఇది టాక్సిబుల్ చేస్తాడంట. ఇది కార్ వాల్యూ అమ్మా. ఇదంతా ఏంటి కార్ వాల్యూ. ఎక్స్పెన్సెస్ ఎవరు మీట్ అవుతున్నారు ఎంప్లాయీ మీట్ అవుతున్నాడు కాబట్టి. ఓకే సో అదే ఫుల్లీ అఫీషియల్ పర్పస్ కోసం అనుకుంటే కనుక నాట్ ఎట్ ఆల్ టాక్సిబుల్. ఫుల్లీ అఫీషియల్ పర్పస్ కోసం అనుకుంటే కనుక నాట్ ఎట్ ఆల్ టాక్సబుల్. నెక్స్ట్ ఎంప్లాయర్ కారు ఎంప్లాయరే మళ్ళీ ఎక్స్పెన్సెస్ కూడా ఇంకర్ అవుతున్నాడు అంట. అలాంటప్పుడు రెండు కార్ వాల్యూని ఎక్స్పెన్సెస్ ని రెండింటిని టాక్సబుల్ చేయాలమ్మా. సో కాబట్టి చూడండి రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, వేర్ అండ్ టైర్, హైర్ చార్జెస్, డ్రైవర్ సాలరీ ఇవన్నీ కూడా మనకి టాక్సబుల్ అవుతాయి. ప్లస్ అమౌంట్ ఎన్ని చార్జెస్ ఉంది ఎంప్లాయీ దగ్గర చైనా చార్జ్ చేస్తే అది మైనస్ చేస్తాం ప్రతి చోట అదే. తర్వాత ఇక్కడ అప్ టు 1.6 లీటర్స్ ఆఫ్ క్యూబిక్ కెపాసిటీ అనుకుంటే 1800 పర్ మంత్, అబోవ్ 1.7 అంటే 2400, డ్రైవర్స్ అంటే 900. ఇది టాక్సబుల్ వాల్యూ అమ్మ. ఇదేంటి కారు ఎక్స్పెన్స్ రెండు ఎంప్లాయర్ ఇంకర్ అవుతున్నట్లయితే అది పూర్తిగా పర్సనల్ గా అయితే కనుక మొత్తం వాల్యూ టాక్సబుల్ చేస్తున్నాం. అలా కాకుండా పార్షల్లీ అక్కడ అఫీషియల్ పర్పస్ పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పస్ అనుకుంటే కనుక అప్పుడు ఈ వాల్యూని ఇక్కడ స్పెసిఫిక్ గా వాల్యూ చెప్తున్నాడు ఆ వాల్యూ టాక్సబుల్ చేస్తా ఉన్నాడు. అదే పూర్తిగా అఫీషియల్ పర్పస్ అనుకుంటే నాట్ టాక్సబుల్ అమ్మా. ఓకే పూర్తిగా అఫీషియల్ పర్పస్ అనుకుంటే అసలు నాట్ ఎట్ ఆల్ టాక్సబుల్. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ కన్వేయన్స్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ షల్ బి యాజ్ ఫాలోస్. ప్రైవేట్ పర్పస్ అంటే రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్. పార్షియల్లీ ప్రైవేట్ అనుకుంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ఎంప్లాయర్ యాజ్ రెడ్యూస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ 900. నిజంగా ఎంతైతే మీకు ఎక్స్పెండిచర్ అయిందో అందులోంచి 900 తీసేసి పార్షియల్లీ ఫర్ ప్రైవేట్ పర్పసెస్ అనుకుంటే కనుక పార్షియల్లీ ఫర్ అఫీషియల్, పార్షియల్లీ ఫర్ ప్రైవేట్ అనుకుంటే, అదే పూర్తిగా ప్రైవేట్ అనుకుంటే కనుక రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ మొత్తం కూడా టాక్సబుల్ చేస్తున్నాడు. అంటే మోటార్ కార్ కాకుండా ఎనీ అదర్ కన్వేయన్స్ ద్వారా కనుక ప్రొవైడ్ చేస్తున్నట్లయితే మోటార్ కార్ అయితే కనుక పైన చెప్పిన టేబుల్ అమ్మ, మోటార్ కార్ కాకపోతే కనుక కింద చెప్పిన టేబుల్ అన్నమాట. ఇక్కడ కింద చెప్పిన ఆస్పెక్ట్ అన్నమాట అదర్ దాన్ మోటార్ కార్. ఓకే రైట్.
అమ్మ ఎవరో ఒకరిని అడుగుతాను, కొంచెం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తా కదా. ఓకే అమ్మ వెంకట లక్ష్మి, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 34 చదవమ్మా. Mr. X, an employee has been provided with a motor car having cubic capacity of engine exceeding 1.6 liters and a chauffeur which is used for both official and personal purposes. The car is owned by the employer from 1 July 2020. The repair expenses of 50,000 rupees incurred during the period of 1st July 2020 to 31st March 2021 were fully met by the employer. Compute the taxable value of perquisite in the hands of Mr. X. What will be the tax treatment if Mr. X is an Indian citizen employed abroad by the government of India? ఓకే సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ సిటిజన్ ఎంప్లాయిడ్ అబ్రాడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియాలో అన్ని ఎంప్లాయ్ చేసిందంట. అది ఆడికి ఇచ్చే శాలరీ అనేది ట్యాక్సిబుల్ అవుతుందా అవుదమ్మా? 913 ప్రకారం గవర్నమెంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఎవరినైనా అపాయింట్ చేస్తే సిటిజన్ ఆఫ్ ఇండియాని ఆడికి ఇచ్చే శాలరీ అంతా కూడా ట్యాక్సిబుల్ అవుతుంది కదా. Yes, sir. సో ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇక్కడ బెనిఫిట్ అనేది ఇస్తున్నప్పుడు ఆ బెనిఫిట్ ట్యాక్సిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, మిస్టర్ ఎక్స్ an employee has been provided with a motor car having cubic capacity of the engine exceeding 1.6 liters. Okay, the chauffeur అంటే డ్రైవర్ అమ్మ, which is used for both official and personal purposes. రెండిటికి వాడుతున్నాం అంట. ఓకే, the car Yes, is sir. owned by the employer. కార్ ఎవరిదంట? ఎంప్లాయర్. From 1/7/2020 the repair expenses of 50,000 incurred during the period 1/7/2020 to 31st March 2021 were fully met by the employer. కార్ ఎంప్లాయర్ ది, ఎక్స్పెన్సెస్ ఎవరివంట? ఎంప్లాయర్ వి. ఇప్పుడు ట్యాక్సిబిలిటీ అఫీషియల్, ఫుల్లీ అఫీషియల్, ఫుల్లీ ప్రైవేట్, లేకపోతే పార్ట్లీ ప్రైవేట్ అండ్ పార్ట్లీ అఫీషియల్? Partly private and both official and personal purposes. పార్ట్లీ ప్రైవేట్ అండ్ పార్ట్లీ అఫీషియల్. Partly official. Yes, sir. అంతే కదమ్మా. అంటే ఇక్కడ ఏం ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? 1.6 లీటర్స్ ఆఫ్ క్యూబిక్ కెపాసిటీ ఆఫ్ ఇంజిన్ అనుకుంటే ఎక్సీడ్ అయింది కాబట్టి ఎంత? 2,400 per month. అండ్ డ్రైవర్ సాలరీ ఎంత? 900 per month. ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. అంతే కదమ్మా, డైరెక్ట్ వాల్యూ. ఇక్కడ టేబుల్లో లాస్ట్ ఇక్కడికే కదమ్మా వచ్చింది. Yes, sir. ఇదే కదా కవర్ అయింది. Yes, sir. సో కాబట్టి ఇక్కడ 2,400 ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా? 9 months, sir. జూలై నుంచి మార్చ్ వరకు 9 months. 9 ఇంటూ 2,400 28,600. తర్వాత 900 ఇంటూ 9 months 8,100. సో ఇది మనకి ఏమవుతుందమ్మా? ట్యాక్సిబుల్ కేస్. ఇక్కడ ఏం చెప్పాడు చూడు, రూల్ 3(2) వేర్ ద మోటార్ కార్ ఈస్ ఓన్డ్ బై ఎంప్లాయర్ అండ్ ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీ అలాంగ్ విత్ ద chauffeur with for the both personal and official purpose, the taxable perquisite is a taxable perquisite. Taxable value of the perquisite in the given case will be 2,400 per month. Avunamma? And Yes, sir. 900 per month for chauffeur. Hence the total value of the perquisite in the hands of Mr. X for 9 months ఎంత అవుతుంది? 29,700. 2,400 plus 9 into 900. 29,700. 700 అంట. So Yes, sir. perquisites received outside India is exempt. Mr. X is an Indian citizen and employer government of India అన్నాడు. ఇది తర్వాత మాట్లాడుకుందాం. పర్క్విజిట్స్ అనేవి ఏమవుతాయంటమ్మా? అవుట్ సైడ్ ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ట్ అవుతాయంట. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? Yes, sir. ఓకే. సో ఫస్ట్ నార్మల్ గా వాడికి చేతిలో ట్యాక్సిబుల్ అయ్యే చెప్పాం. ఆ తర్వాత వాడు కనుక అవుట్ సైడ్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ లో ఉంటే కనుక వాడికి వచ్చే పర్క్విజిట్స్ అన్ని కూడా ఎగ్జామ్ట్ అవుతాయమ్మా. అది మనం తర్వాత 10(7) లో మాట్లాడుకుందాం. 10(6) అండ్ 10(7) గురించి మాట్లాడుకుంటాం అని చెప్పుకున్నాం కదమ్మా లాస్ట్ లో. దాని గురించి మాట్లాడుకుందాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్
నెక్స్ట్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ లో మనం మాట్లాడుకునేది ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్ అని చెప్పేసి చెప్పినాడు. ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీ ఆర్ టు మెంబర్ ఆఫ్ హిస్ హౌస్హోల్డ్ బై ద ఎంప్లాయర్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ ద క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ గూడ్స్. అంటే వాడు ఎక్కడ ఉన్నాడంటే ఆడు క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్ ఆర్ గూడ్స్ లో ఉన్నాడంట. లైక్ ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ అందులో ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నాడంటమ్మా. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ అన్ ఎయిర్లైన్ ఆర్ రైల్వేస్, ఇక్కడ ఎయిర్లైన్ రైల్వేస్ అంటే బై ఫ్లైట్ అంటే ఎయిర్ ఇండియాలో కానీ నేను ఎంప్లాయీని సపోజ్ స్పైస్ జెట్ లో కానీ లేకపోతే ఇక్కడ ఎయిర్ ఇండియాలో కానీ ఎంప్లాయీని అనుకోమ్మా, అప్పుడు అలాంటి ఎంప్లాయీకి కానీ లేకపోతే రైల్వేస్ లో ఎంప్లాయీకి కానీ ప్రొవైడ్ చేసి చెప్తున్నాడు. వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ షల్ బి టేకెన్ యాజ్ నిల్. అంటే ఎంప్లాయర్ ఏదైనా ఫెసిలిటీ బై ఎయిర్లైన్స్ లో కానీ రైల్వేస్ లో కానీ పనిచేసే ఎంప్లాయీస్ కి ఏదైనా ఫ్రీ టికెట్స్ ఇస్తే కనుక అమ్మ ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్ ఇస్తే దాని బెనిఫిట్ ఎంత తీసుకోవాలంట, నిల్ కింద తీసుకోవాలంట. ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్ అంటే లైక్ ఏపీఎస్ఆర్టీసీ, టిఎస్ఆర్టీసీ లేకపోతే తమిళనాడు ఆర్టీసీ లేకపోతే ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ట్రావెల్స్ లో పనిచేస్తున్నాడు. ట్రావెల్స్ అంటే అది కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వీళ్ళ గురించే వస్తుంది. సో అలాంటి ట్రాన్స్పోర్టేషన్ లో ప్రొవైడ్ ఎంప్లాయీగా ఉంటే కనుక ఇఫ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ at such benefit immunity is offered such employer to the public. అంటే జనరల్ పబ్లిక్ ఎంతైతే మీరు ఆఫర్ చేస్తే ఎంతైతే పబ్లిక్ దగ్గర నుంచి చార్జ్ చేస్తారో ఆ వాల్యూని ఏం చేస్తున్నాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ట్రీట్ చేసి దా వాల్యూని యాడ్ చేసేయమంటున్నాడు. If provided at concessional rate, amount paid or payable recovered from employee such benefit or immunity shall be reduced from the above value. అంటే ఆ వాల్యూ నుంచి ఏదైనా అమౌంట్ ఎంప్లాయీ దగ్గర కలెక్ట్ చేస్తే ఆ వాల్యూని మైనస్ చేయమంటున్నాడు అమ్మా. మా ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్ ఎవరికంటే ట్రాన్స్పోర్ట్ ఆర్ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి. సో ట్రాన్స్పోర్టేషన్ లో పనిచేస్తున్న వాళ్ళలో కూడా ఎయిర్లైన్స్ రైల్వేస్ అనుకుంటే కనుక కంప్లీట్ గా ఎగ్జామ్టెడ్. ఇంకా మిగతా వాటిలో పనిచేస్తున్న వాళ్ళకైతే కనుక అది జనరల్ పబ్లిక్ ఎంతైతే మనం చార్జ్ చేస్తున్నామో ఆ వాల్యూ అంతకి తీసుకెళ్లి ఏం చేస్తున్నామా బెనిఫిట్ కింద యాడ్ చేసామంటున్నాడు. అది ఎంప్లాయీ దగ్గర నుంచి అయినా కలెక్ట్ చేస్తే అది మైనస్ చేసి మిగిలిన దాన్ని యాడ్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. హౌ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ అని చెప్పేసి అనుకుంటే కనుక. ఓకే రైట్. సో ఇక్కడ మనకి టోటల్ గా స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే వాటిల్లో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటమ్మా, ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్. సో ఇవి టోటల్ గా ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్ ఇవన్నీ కూడా స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ అమ్మా. స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. ఓకే సో ఇది 17(2)(3) లో కవర్ అవ్వాలా 17(2)(4) లో కవర్ అవుతుంది అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందమ్మా, అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరిచ్చారు అని చెప్పేసి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కనుక అక్కడ ఎంప్లాయీ ఇచ్చుంటే కనుక డొమెస్టిక్ సర్వెంట్ కేసులో, లేకపోతే బిజినెస్ ఇక్కడ గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ సప్లై, వాటర్ కనెక్షన్ ఇవన్నీ ఎంప్లాయీ పేరు మీద ఉంటే కనుక అసలు ఇందులోకి రావు. ఓకే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఎంప్లాయీ తీసుకెళ్లి జాయిన్ చేసుకున్నాడు స్టూడెంట్ ని, వాడంతటా వాడుగా జాయిన్ చేసుకున్నాడు, వాడి డబ్బులు అనేవి ఎంప్లాయర్ పే చేస్తున్నాడు అంటే అప్పుడు కూడా మనకి ఈ స్పెసిఫైడ్ ఎంప్లాయీ కేసులో కూడా 17(2)(4) లోకి వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. సో ఇవన్నీ కూడా taxable under in perquisites taxable in the hands of ఏమంటారమ్మా స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ perquisites taxable in the case of all employees, అందరి చేతుల్లోనే taxable అయ్యే అందరి ఎంప్లాయీస్ చేతుల్లోనే taxable అయ్యే కేసు గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి 17(2)(4) లో చెప్తున్నాడమ్మా, ఎనీ సమ్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆబ్లిగేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ది ఎంప్లాయర్ మే పే సమ్ టువర్డ్స్ obligation on behalf of employee could be in the nature of expenses, bills for the usage of gas, electricity, water supply, salary to domestic servant. Such amount paid by employer in respect of the obligation of employee under section 17(2)(4) shall be chargeable as taxable perquisite in case of all employees అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఇక్కడ మనం డొమెస్టిక్ సర్వెంట్ ని మనం అపాయింట్ చేసుకున్నా, లేకపోతే గ్యాస్ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై కనెక్షన్లు మన పేరు మీద ఎంప్లాయీ పేరు మీద ఉన్నా,
లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మనం మన చిల్డ్రన్ ని జాయిన్ చేసుకున్నా, లేకపోతే మన మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ మనం తీసుకెళ్లి జాయిన్ చేసుకున్న ఆ డబ్బులు మనం పే చేసిన తర్వాత వాడు ఎంప్లాయర్ మనకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనుకోమ్మా, అలాంటప్పుడు ఆబ్లిగేషన్ ఎవరిది? ఎంప్లాయీది. మెట్ బై ఎంప్లాయర్ మీట్ అవుతున్నాడు అనుకుంటే కనుక అది 1724 లో అందరు ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ ఫెసిలిటీ ఎంప్లాయీ ప్రొవైడ్ చేస్తారు, ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే 1723 లోకి వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్ లో ఎలా ఇచ్చాడు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ 1723 లో ట్యాక్సిబుల్ అవుతుందా, 1724 లో అనేది ట్యాక్సిబుల్ అవుతుందా అనేది మనం చూడడానికి. If the employer pays the salary for the domestic servant employed by the employee, the actual amount borne by employer is chargeable to the tax perquisite in case of all employees అంటున్నాడు. అమ్మా ఇక్కడ జాగ్రత్త చూడండి, డొమెస్టిక్ సర్వెంట్ ని ఎవరు ఎంప్లాయ్ చేశారంటే ఎంప్లాయిడ్ బై ద ఎంప్లాయీయే అపాయింట్ చేసుకుంటే కనుక అక్కడ పర్క్విజిట్ అనేది ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, అందరి చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అదే ఎంప్లాయర్ ఒక డొమెస్టిక్ సర్వెంట్ ని అపాయింట్ చేసేసి వాడిని వీడి దగ్గర పనిచేయకుండా పంపిస్తే కనుక వాడికి ఎంప్లాయర్ ఎవడు? మన ఎంప్లాయర్ ఎవడు? వాడికి కూడా ఎంప్లాయర్ వాడే. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనకి పర్సన్ ఇచ్చాడు. అలా కాకుండా మనం పెట్టుకుంటే కనుక మనం అపాయింట్ చేసుకుంటే 1724, ఆడ్ ఎంప్లాయ్ చేస్తే కనుక 1723 లోకి వస్తుంది. ఆ 1723 లో ట్యాక్సిబుల్ అవ్వాలంటే ముందు నేను ఏమవ్వాలి? అక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీని అవ్వాలి. అలా కాకుండా అయితే కనుక 1724 లో అయితే కనుక ఆల్ ఎంప్లాయీస్ చేతిలో మనకి ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. తర్వాత where the employer provides an accommodation either free of cost or at concessional rate, the value of such accommodation shall be made as follows అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఆల్రెడీ మనం చూసాం 1721 and 1722 ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఇది కూడా మనకి ఎందులోకి వస్తుంది అంటే కనుక ద పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ చేతుల్లోనే మనకి ఇది వస్తుందంట. అంటే ఇక్కడ మనకి హౌస్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ కానీ లేకపోతే కన్సెషనల్ రెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే 1721 అండ్ 1722 అనేది ప్రొవైడ్ చేస్తే అది ఆల్ ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ చేతిలో ఎగ్జామ్ట్ అయ్యే కేసు గురించి ఇక్కడ మనకి చెప్తుందమ్మా. సరే ఎగ్జామ్ కాదు, ట్యాక్సబుల్, అందరు ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సబుల్ అయ్యే కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నట్టే 1721 అండ్ 1722 గురించి మనం మాట్లాడుకుంటే కనుక. సో ఇదంతా కూడా మనం ప్రాబ్లమ్స్ కూడా మనం చేసేసాము. ఓకే తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ 1725. 1725 కూడా ఎందులో కవర్ అవుతుందంట? ట్యాక్సిబుల్ అండర్ ఆల్ ది ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అయ్యే పర్క్విజిట్ కింద మనకి మాట్లాడుతున్నారమ్మా. సో అందరు ఎంప్లాయీస్ చేతుల్లో ట్యాక్సిబుల్ అయ్యే పర్క్విజిట్ గురించి మాట్లాడుకునే దాంట్లో 1725 కూడా మనకి కవర్ అవుతుందంట. ఏంటంటే అమౌంట్ పేబుల్ బై ఎంప్లాయర్ టు ఎఫెక్ట్ ద ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎస్సీ అని చెప్పేసి అంటున్నాడు. చూడమ్మా, అమౌంట్ పేబుల్ బై ఎంప్లాయర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఎఫెక్ట్ అన్ ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎస్ఎస్సి or to affect the contract for the annuity other than the payment made to RPF, superannuation fund or deposit linked insurance fund established under the coal mines provident fund or employees provident fund and miscellaneous provident fund act is taxable as perquisite in the case of all employees. However, insurance premium, employee state finance fidelity insurance and annuity scheme paid by the employer on behalf of the employee are not regarded as perquisite in the hands of employees as there is a uncertainty in receiving the benefit. ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కాకుండా నార్మల్ గా మీకు ఏదైనా సరే మీ పేరు మీద బెనిఫిట్ మీకు వచ్చేలాగా ఏదైనా సరే మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక అదంతా కూడా ఎక్కడ వస్తుందంటమ్మా? ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ అయిపోతుందంట. ఓకే రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్ రూల్ 371. ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్ ఇది ఎవరికి ట్యాక్సిబుల్ అవుతుంది అంటున్నాడమ్మా? అందరు ఎంప్లాయీస్ చేతుల్లోనే ట్యాక్సిబుల్ అయ్యే కేసు గురించి మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ అండ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతుల్లో మాత్రమే కాదు ఆల్ ఎంప్లాయీస్ చేతిలో మనకి ట్యాక్సిబుల్ అయ్యే కేసు గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంట. ఏంటి చూడమ్మా, ది వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్ టు ది ఎంప్లాయీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్ ఫర్ ది పర్పస్ మేడ్ అవైలబుల్ టు హిమ్ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ షల్ బి డిటర్మైన్డ్ యాజ్ the sum equal to the interest computed
at the rate charged by the per annum by State Bank of India. అమ్మా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఎంప్లాయర్ లోన్ ఇచ్చాడంటమ్మా. ఎవరికి? ఎంప్లాయీకి లోన్ ఇచ్చాడంటమ్మా. ఎంప్లాయీకి లోన్ ఇచ్చాడంట. ఈ లోన్ ని సంబంధించిన వాల్యూని ఎంత ట్యాక్సిబుల్ చేస్తామంటే కనుక ఇక్కడ దేంతో కంపేర్ చేయమంటున్నాడు అంటే ఇక్కడ లోన్ ఏ పర్పస్ కోసం ఇచ్చాడు ఏంటమ్మా, ఏ పర్పస్ కోసం ఆ లోన్ ఇచ్చాడు, ఆ పర్పస్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అని చూడమంటున్నాడమ్మా. అదే సిమిలర్ పర్పస్ కి అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అని చెప్పేసి చూడమంటున్నాడంట. ఆ ఇంట్రెస్ట్ ఎంతైతే ఛార్జ్ చేస్తుందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే సిమిలర్ పర్పస్ కి ఆ ఇంట్రెస్ట్ రేట్ ని ఇక్కడ ఏమంటున్నాడు పర్క్విజిట్ వాల్యూ కింద ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. సో the value of the benefit to employee on account of interest-free or concessional loan for any purpose made available to him or any member of his household shall be determined as the sum equal to the interest computed at the rates charged per annum by State Bank of India on the first day of the relevant previous year in respect of the loans for the same purpose advanced by it. సో ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది కదమ్మా. అలాంటప్పుడు ఏ రోజున ఇంట్రెస్ట్ తీసుకుంటారంట? ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి. మా ఇంట్రెస్ట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయమ్మా. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే పర్పస్ కి సిమిలర్ పర్పస్ కి ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే ఛార్జ్ చేస్తుందో అదే ఇంట్రెస్ట్ రేట్ ని ఎంప్లాయీ చేతిలో మనం ఏం చేయాలంటమ్మా పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేయాలి. మీ ఎంప్లాయర్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చాడు. మీ ఎంప్లాయర్ ఏమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. అదే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కాకుండా కన్సెషనల్ అనేది ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోమ్మా, అంటే ఎంతైతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాడో ఆ ఇంట్రెస్ట్ ని మనం మైనస్ చేసేస్తాం. సో అదే కన్సెషనల్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఎంతైతే మన దగ్గర ఛార్జ్ చేస్తున్నాడో ఆ ఇంట్రెస్ట్ మైనస్ చేసేస్తాం అంతే. సో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఇచ్చినప్పుడు అందులోంచి అది ఆ లోన్ కి ఏం చేయమంటున్నాడు? ఎంప్లాయీకి ఏ పర్పస్ మీద లోన్ ఇచ్చాడు అని చూడమంటున్నాడు. ఆ పర్పస్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అన్నాడు. ఆ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ అన్న ఏ రోజు నుండి ఇంట్రెస్ట్ అంటే ఆ ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి ఏదైతే పర్పస్ కి లోన్ ఇచ్చాడో ఎంప్లాయీకి అదే పర్పస్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది, అది కూడా ఏ రోజు ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ రోజున ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది తీసుకుని మనం ఏం చేస్తామంట ఆ వాల్యూని మనం ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో the interest calculation shall be with reference to the maximum outstanding monthly balance. ఇది ఒక సెపరేట్ క్యాలిక్యులేషన్. అంటే మనకి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, మనకి మంత్ వైజ్ గా చూసుకుంటే అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో తీసుకుని ఆ అవుట్ స్టాండింగ్ మీద మనం మంత్లీ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ మీద మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తామంట. సో ఈ మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ ని మనం క్యాలిక్యులేషన్ ఎలాగనేది చూద్దాం. So for this purpose, maximum outstanding monthly balance means aggregate outstanding balance for each loan as on the last day of each month. లాస్ట్ డే ఆఫ్ ది ఈచ్ మంత్ తీసుకుంటాం, అవుట్ స్టాండింగ్ ఎంతో చూస్తాం. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే మనం అనుకున్నాం ఆ ఇంట్రెస్ట్ రేట్ ని మనం అక్కడ చార్జ్ చేస్తాం. ఆ వాల్యూ మీద ఇంట్రెస్ట్ రేట్ మీద లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేసి ఆ ఇంట్రెస్ట్ కలుపుకుంటాం. ఆ ఇంట్రెస్ట్ నుంచి ఎన్ని అమౌంట్ కలెక్ట్ చేస్తే కనుక అమౌంట్ మైనస్ చేసి మిగిలింది బెనిఫిట్ కింద తీసుకుంటాం. అసలు పూర్తిగా అసలు ఏమి కలెక్ట్ చేయట్లేదంటే ఆ ఇంట్రెస్ట్ వాల్యూ అంతటిని కూడా ఏం చేస్తాం ట్యాక్స్ చేస్తా ఉంటాం. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, స్మాల్ లోన్స్ అప్ టు 20,000 ఇన్ అగ్రిగేట్ ఆర్ ఎగ్జామ్ప్ట్. అంటే 20,000 వరకు లోన్ తీసుకుంటే కనుక అదంతా కూడా మనకి ఏమవుతుందంట ఎగ్జామ్ట్ అవుతుంది, ట్యాక్సిబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, no value would be charged as a perquisite if the loan is availed for medical treatment in respect of the diseases specified in Rule 3A, where the amount of loan in aggregate does not exceed 20,000. However, if the employee gets a reimbursement from the medical insurance scheme, medical treatment in respect of which any loan has been availed, then the benefit of this exemption shall not be applied to such loan amount. ముందు మనం లోన్ తీసుకున్నాము, ఆ లోన్ మనం ఎవరికి ఇచ్చామంటే మెడికల్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మనకు కాంపెన్సేషన్ వచ్చింది. ముందు మనకి ఏం చేసామంటే కనుక హాస్పిటల్ ముందు మాకు బిల్లు పే చేసేయండి, ఆ తర్వాత మీరు మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అని అన్నాడు. సో మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే 2 రకాలమ్మా,
డైరెక్ట్ గా మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేస్తే డైరెక్ట్ గా క్యాష్ లెస్ అంటారు. మనం రూపాయి కట్టుకుండానే డైరెక్ట్ గా మెడికల్ ఇన్సూరెన్స్ వాడే డైరెక్ట్ గా పే చేసేసేది. అలా కాకుండా ముందు మనం పే చేసి తర్వాత మనం రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకునే కేసు కూడా ఉంటది. అలాంటప్పుడు ముందు మనం పే చేయాలి కాబట్టి నా ఎంప్లాయర్ దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నానంట. సో లోన్ తీసుకుని నేను ఏం చేశానంట, ఆ అమౌంట్ ఇక్కడ పే చేశానంట, హాస్పిటల్ కి పే చేశానంట. ఆ తర్వాత నాకు రీఎంబర్స్మెంట్ అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వచ్చిందంట. సో వచ్చినప్పుడు ఈ బెనిఫిట్ అనేది రాదంటున్నాడు. బెనిఫిట్ అంటే ఏంటి సార్? నార్మల్ గా మెడికల్ ఎక్స్పెన్సెస్ కి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవ్వడానికి కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే దాని మీద ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయాల్సిన అవసరం లేదు, పర్క్విజిట్ కింద చార్జ్ చేయక్కర్లేదు అని అన్నాడు. కానీ ఆ బెనిఫిట్ అనేది అప్లికబుల్ కాదు. ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కనుక రీఎంబర్స్మెంట్ వస్తే దాని మీద కూడా ఒకవేళ అలా దాని ఆ పర్పస్ లోన్ తీసుకున్నా సరే దాని మీద ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయాల్సిన అవసరం అనేది చెప్తున్నాడు. ఎక్కడెక్కడ చార్జ్ చేయాల్సిన అవసరం లేదంటే కనుక మెడికల్ పర్పస్ కోసం లోన్ తీసుకుని అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రీఎంబర్స్మెంట్ అనేది లేనప్పుడు, తర్వాత అమౌంట్ డస్ నాట్ ఎక్సీడ్ 20,000 ఈ రెండు కేసెస్ లో మాత్రమే మనం ఇంట్రెస్ట్ ఫ్రీ ఆ కన్సెషనల్ లోన్ మీద మనం ఇంట్రెస్ట్ అనేది పర్క్విజిట్ వాల్యూ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని కేసెస్ లోని యాడ్ చేస్తాం. సరే ఎంత యాడ్ చేస్తాము అని చెప్పేసి అంటే కనుక మనం ఏ పర్పస్ కోసం ఎంప్లాయర్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం చూస్తాము. అదే పర్పస్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే అమౌంట్ కి ఇంట్రెస్ట్ అనేది ఎంత చార్జ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి, కానీ ఇంట్రెస్ట్ రేట్ ఏ రోజు తీసుకోమంటున్నాడు? యాజ్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఆ వాల్యూ తీసుకుని మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ బేసిస్ లో మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే లాస్ట్ డే ఆఫ్ ది లాస్ట్ డే ఆఫ్ ది మంత్ తీసుకుంటాం. సో లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో చూస్తాం. ఆ అవుట్ స్టాండింగ్ మీద ఆ ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఇంట్రెస్ట్ బెనిఫిట్ కింద మనం తీసుకుని యాడ్ చేస్తాం అమ్మా. సో ఎవ్రీ మంత్ కి లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి అవుట్ స్టాండింగ్ ఎంతో తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఇంట్రెస్ట్ పర్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తే టోటల్ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ ని మనం ఏం చేస్తూ ఉంటామా బెనిఫిట్ కింద మనం యాడ్ చేస్తాం. ఇందులోంచి ఏదైనా అమౌంట్ మనం దేని కలెక్ట్ చేస్తున్నారు అనుకోమ్మా, అది మైనస్ చేసేసి మిగిలిన దాన్ని మాత్రమే మనం ఏం చేస్తామంట ట్యాక్సబుల్ చేస్తాం. అది కన్సెషనల్ రేట్, కన్సెషనల్ లోన్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో ఇది కూడా మనకి ఆల్ కేసు అందరు ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సబుల్ అయ్యే కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు. ఓకే రైట్. అమ్మా మానస, ప్రాబ్లం నెంబర్ 43 చదవమ్మా. అమ్మా చెప్పిన దాంట్లో డౌట్ ఉందమ్మా? అర్థమైందా? అర్థమైందా? అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 43 చదవమ్మా. Okay, sir. Following benefit have been granted by Villages in Limited to one of its employees, Mr. Lakshman, housing loan at the rate of 6% per annum. Amount outstanding on 1st April 2020 is rupees 6 lakhs. Mr. Lakshman pays rupees 12,000 per month. On 5th of each month, compute the chargeable perquisite for the assessment year 2021 to 2022. The lending rate of State Bank of India as on 1st April 2020 for housing loan may be taken as 9.45% per annum. Okay. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత చార్జ్ చేస్తుందంటమ్మా? 9.45 చార్జ్ చేస్తుందంట. అందులో ఇది సిమిలర్ హౌసింగ్ లోన్ కి యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ 21-22 అంటే ప్రీవియస్ ఇయర్ ఏమవుద్ది 2021. సో 2021 లో ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అంటే ఏమవుద్దమ్మా? ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అంటే 1/4/2020. 1/4/2020 కి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హౌసింగ్ లోన్ కి ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుందంట? 9.45%. అందులోంచి మనం ఎంత పే చేస్తున్నాం ఎంప్లాయర్ కి? 6% సార్. సో 6% అంటే 9.45 మైనస్ 6%. 3.45%. 3.45 ఏమవుద్దమ్మా? Taxable సార్. Taxable. సో 3.45 అనేది taxable అవుతుంది. ఈ 3.45 దేని మీద అప్లై చేయాలి? మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్. మంత్లీ బ్యాలెన్స్. ఎస్ సార్. సో ఇక్కడ మనకి లోన్ ఎంత? టోటల్ లోన్ 6 lakhs.
6 lakhs, sir. Yes, సో sir. ఏప్రిల్ మంత్ ఎండ్ కి లాస్ట్ డే కి ఏప్రిల్ మంత్ ఎండ్ కి నీ దగ్గర అవుట్ స్టాండింగ్ ఎంత ఉందమ్మా? అంటే ఇక్కడ మనం ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తున్నాం? 12,000 పే చేస్తున్నాం 12,000. Yes, sir. ఆన్ ది 5th ఆఫ్ ఈచ్ మంత్ అని అన్నాడు. సో ఏప్రిల్ 31st కి 30th ఏప్రిల్ కదమ్మా లాస్ట్ డే ఆఫ్ ది మంత్. Yes, sir. సో లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి మనం 1/4/2020 నాడు లోన్ తీసుకుంటే అందులో ఎంత పే చేస్తున్నాడమ్మా? అమ్మ 12,000 ని ఈఎంఐ అన్నాడా లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడా? మాది చెప్పలేదు ఈఎంఐ sir. అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇంక్లూడ్ అవుతుంది. అదంతా ప్రిన్సిపల్ అని తీసుకుంటున్నామా లేకపోతే ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అని ఈఎంఐ అని క్లారిటీ చెప్పాడు. చెప్పలేదు sir. సో చెప్పలేనప్పుడు అది ప్రిన్సిపల్ అని చెప్పేసి తీసుకోవచ్చా? మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తున్నాడు అనుకోవచ్చా? Yes, sir. సో రెండు రకాలుగా చేయొచ్చమ్మా ఇది. 12,000 ని ఈఎంఐ కింద తీసుకోవచ్చు, 12,000 ని ఈఎంఐ కింద తీసుకోవచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ కింద మనం మాట్లాడుకోవచ్చు. Yes, sir. ఈఎంఐ లో ఏముంటది? మళ్ళీ ఈఎంఐ కింద తీసుకుంటే ఏం చేయాలి? ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ విడదీయాలి. Principal plus interest. Yes, sir. అందులో ప్రిన్సిపల్ మాత్రమే ఒరిజినల్ లోన్ నుంచి తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తగ్గదు. అంతే కదమ్మా? Yes, sir. సో ఇక్కడ మనం రెండు రకాలుగానే చేద్దాం. ప్రిన్సిపల్ కింద తీసుకుంటే కనుక ఇక్కడ 6 lakhs లోన్ నుంచి 12,000 ఫస్ట్ 5th ఏప్రిల్ పే చేసేస్తాం కదా. Yes, sir. 5th ఏప్రిల్ 12,000 పే చేస్తే అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటది? 5,88,000, sir. 5,88,000 ఏ రోజుకి? 30th ఏప్రిల్ కి 30th 5,88,000 ఉంటుంది. దీని మీద మనకి బెనిఫిట్ ఎంత? బెనిఫిట్ 3.45%. అంతే కదా? ఇదే కదా మనకి బెనిఫిట్, ట్యాక్సిబుల్ బెనిఫిట్. Yes, sir. సో 3.45% దీని మీద వేయాలి, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత ఏప్రిల్ తర్వాత మే 31st మే వచ్చేసరికి 5th మే మళ్ళీ పే చేస్తాం 12,000. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అనుకుంటే కనుక అవుట్ స్టాండింగ్ ఎంత అవుతుంది? 5,76,000. ఓకే. తర్వాత జూన్ 30th జూన్ ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్ట్ 1 మంత్ కి 3.45% ఇంటూ ఇక్కడ ఎలా వేస్తాం? 5,88,000 ఇంటూ 3.45% ఇంటూ 1/12. 1/12. Yes, sir. అంతే కదా? ఇక్కడ కూడా 5,76,000 ఇంటూ 3.45% ఇంటూ 1/12. అర్థమైందా? Yes, sir. సో ఇలా మనం ఎవ్రీ మంత్ ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇలా మంత్ తీసుకుంటూ మన అవుట్ స్టాండింగ్ ఇక్కడ చివరికి వచ్చేసరికి 31st మార్చ్ వచ్చేస్తాం. మార్చ్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఈ Yes, మార్చ్ sir. వరకు మనం ఇంట్రెస్ట్ ఏదైతే ఇక్కడ 3.45% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం, దీన్ని టోటల్ చేస్తే టోటల్ బెనిఫిట్ వస్తుంది. అదంతా కూడా ఏమవుద్ది? Taxable, sir. పర్క్విజిట్, టాక్సిబుల్ పర్క్విజిట్ ఇన్ కేస్ Yes, ఆఫ్ sir. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. Yes, sir. అదే 12,000 ఈఎంఐ కింద భావిస్తే ఇక్కడ 12,000 ని ఈఎంఐ కింద భావిస్తే ఇక్కడ 1/4/2020 కి మనం ఏం చేస్తామమ్మా? 6 lakhs వాల్యూ తీసుకుంటాం. అంతే కదా? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు దీని మీద నార్మల్ గా ఏప్రిల్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటది? ఎంత చార్జ్ చేస్తాం? 6% కదా? Yes, sir. అది ఎంప్లాయర్ చార్జ్ చేసే రేట్ 6% కదమ్మా. 12,000లో ఈఎంఐ అన్నప్పుడు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ చార్జ్ చేసే 6% ఇంట్రెస్ట్ కదమ్మా. Yes, sir. Yes, sir. సో 6% అంటే ఎంత అవుతుంది? 6 lakhs మీద ఫర్ ది ఏప్రిల్ మంత్ 36,000. 1 month kabatti into 1/12. 3,000, sir. 3,000 ఇంట్రెస్ట్. Yes, sir. 3,000 ఇంట్రెస్ట్ అనుకుంటే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 9,000, sir. 9,000. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంత అవుతుందమ్మా? ఈ ప్రిన్సిపల్ 9,000 ని 6 lakhs కి అడ్జస్ట్ చేస్తాం. 5,91,000 అవుతుంది. అంతే కదా? Yes, sir. Yes, sir. తర్వాత ఇక్కడ 5,91,000 వస్తుంది ఓపెనింగ్. అంతే కదా? మళ్ళీ Yes, దీని sir. మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 6% అంటే 6%. 2,955, sir. 2,955. 55. సో 2,955 12,000 లో తీసేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుంది? 9,045. సో 9,045 5,91,000 నుంచి తగ్గుతుంది. అంతే కదమ్మా? Yes, sir. ఎంత అవుతుంది? 5,81,955. 5,81,955.
955. 955 ఇది అవుట్ స్టాండింగ్ కింద వస్తుందమ్మా. Yes, ఈ sir. అవుట్ స్టాండింగ్ మీద మనం 3.45% ఇంట్రెస్ట్ వేయాలి, అంతే కదమ్మా? Yes, sir. ఈ అవుట్ స్టాండింగ్ మంత్లీ అవుట్ స్టాండింగ్ మీద 3.45% ఇంట్రెస్ట్ వేసుకుంటూ రావాలి. ఓకే, సో లాస్ట్ లో ఇంట్రెస్ట్ ని టోటల్ చేస్తే మనకు వచ్చేది బెనిఫిట్ Taxable టాక్సబుల్ perquisite. పర్క్విజిట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ sir. అనేది టాక్సబుల్ పర్క్విజిట్ కింద వస్తుంది. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో మంత్లీ అవుట్ స్టాండింగ్ మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే అర్థమైందమ్మా? అది ఈఎంఐ కింద తీసుకుంటే ఇలా ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ వేర్ చేసుకోవాలి, లేదు మొత్తం ప్రిన్సిపల్ అని తీసుకుంటే డైరెక్ట్ గా ఇలా చేసుకోవాలి. మనం రాసుకునే Yes, sir. అజంప్షన్ బట్టి ఉంటది. ఇక్కడ ఆన్సర్ లో ఇక్కడ వీడు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే కనుక వీడి అజంప్షన్ ఏం తీసుకున్నాడు? Principal, sir. ప్రిన్సిపల్ కింద మాట్లాడాడు. ఇక్కడ ఈఎంఐ పెయిడ్ అని అన్నాడు, కానీ ఇది ప్రిన్సిపల్ పెయిడ్ కింద మనం తీసుకుంటున్నాం. ఈఎంఐ పెయిడ్ అంటే Yes, అసలు ఇది sir. తప్పు, ఇది టోటల్ గా రాంగ్. అర్థమవుతుందా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Clear, sir. నెక్స్ట్ సో ఇక్కడతో మనం ఆపుదామమ్మా. మరి మిగిలిన పర్క్విజిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో మనం చూసేసి పర్క్విజిట్స్ అనేది కంప్లీట్ చేసుకుని శాలరీలో మిగిలిన టాపిక్ అంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడేసుకుని శాలరీస్ ని కంప్లీట్ చేసేద్దాం అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో